ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా మనకు ఆశీర్వాదం. వారు రావటం నాకు వ్యక్తిగతంగా సంతోషం. ఎందుకంటే సంఘం, మరి ముఖ్యంగా యవనస్తులు, పురుషులు, స్త్రీలకు కూడా, అందరికి కూడా కావాలి. కాబట్టి ఆ సాక్ష్యాన్ని వినుచుండగా దేవుడే మనల్ని బలపరుచును గాక. వారు వస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని కనపరుద్దాం. ఆయనకి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని సహోదరుడు బ్రదర్ ఎల్విన్ గారికి, ఎల్విన్ బర్నబాస్ గారికి అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జీవంగల దేవాది దేవుడు మరి విజయవాడ ప్రాంతం నుంచి ఇక్కడి వరకు సజీవ లెక్కల్లో ఉంచి నడిపించున్నారు. అందును బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. చెప్దాము మనము కూడా హల్లెలూయా. ఈరోజు చూడక ఎంతోమంది మన బంధుప్రియులే కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. మనం ఇంకా ఉన్నామంటే ఇందాక పాడుకున్నాం కదా, ఏంటిది? దేవుని యొక్క కృప. మరి ఆ కృపలో ఈరోజు దేవుడు అన్నగారిని ప్రేరేపించి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చున్నారు. ఈ యొక్క ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానం పలుకున్న నా అన్న మనోహర్ అన్నకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఇందాక అన్నగారు పరిచయం చేసిన విధంగా పాపములో ప్రధానుడుగా జీవిస్తూ నా శరీరాన్ని, ఒకప్పుడు నా శరీరంలో ఉన్న అవయవాలని ఈ లోకంలో అక్రమమునకును అపవిత్రకును దాసులుగా నా అవయవాలు ఉండేవి ఒకప్పుడు. మరి ఈరోజు నీతికి, పరిశుద్ధతకి దాసులుగా నా అవయవాలు, నా శరీరము ఉండాలనే ఆలోచనతో ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా మోకాళ్ళ మీద సాక్ష్యం చెప్పాలనే ఒక తీర్మానమే తప్ప మీ ముందు ఎటువంటి భక్తి ప్రదర్శన అయితే కానే కాదు. ఒకసారి ఒక చిన్న వాక్యం చదువుకుందాం. మనకందరికీ బాగా పరిచయమైన వాక్యమే ప్రియ దేవుని జనాంగమా. వేటితో సహవాసం చేస్తే మనిషి ఏ విధంగా పాడరో, దేవునితో సహవాసం చేస్తే ఏ విధముగా ఆ యొక్క మనిషి జీవితము బాగుపడుతుందో ఈరోజు మనం మాట్లాడుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం ఒకసారి బిగ్గరగా చదవండి. ఈ మాట అందరికీ కంఠతం వచ్చేయాలి, ఎందుకంటే అందరికీ ఎరిగిన మాట ఇది. చదువుదామా? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరం. మహా గొప్ప శక్తిమంతుడా, సర్వలోక రక్షక, మొదటగా మరోసారి మీ యొక్క ఘనమైన నామమునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ ప్రాంతంలో సాక్ష్యం చెప్పడానికి కావలసిన బలము, శక్తిని దయచేయండి. ఆత్మదేవుడా, మమ్మల్ని ఇక్కడ ఏ విధంగా అయితే ఒప్పిస్తున్నారో, మేము ఒప్పుకుంటున్న అతిక్రమ బంధకాల్లో మరి నాయన ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైనా బందీలైపోయి ఉంటే వారితో ప్రభువా మీరు మాట్లాడి వారిని కూడా ఒప్పిస్తూ ఆ పాప బంధకం నుంచి పూర్తి విడుదల దయచేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ సాక్ష్యం ద్వారా కనపడుతున్న ఫోటోల ద్వారా కేవలం నీకు మాత్రమే మహిమ తెచ్చుకుంటారని ఆత్మ తండ్రి ఆత్మకార్యము జరిగించి నీ దీనదాసుడు మనోహరన్న పడుతున్న ప్రయాస వృధాగా పోవడానికి వీల్లేకుండా మీరే కార్యం జరిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, వినగలే చెవులు, గ్రహించగలే మనసు మాకు ప్రతి ఒక్కరికి దయచేస్తారని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ
దేవుని జనాంగమా, విజయవాడ ప్రాంతం నుంచి మీ మధ్యకి దేవుడు నడిపిస్తూ వచ్చారు. గతములో నా తల్లిదండ్రులు వారు చేసేది వృత్తి భక్తి వేరన్నమాట. యేసు ప్రభు వారిని ఎరగని కుటుంబంలో మా కుటుంబంలో కూడా గతంలో ఒకటి ఉండేది. మా భక్తి వేరు మా వృత్తి వేరు అని చెప్పి ఉన్నాను. కాబట్టి మా తల్లిదండ్రులు చదువుకోలేదు. వారి పేర్లు బంగారు అప్పారావు, బంగారు లక్ష్మి. వారికి ఒక 3 పిల్లలు పుడుతూ వచ్చారు. మొదటగా 2 ఆడపిల్లలైతే ఆఖరిగా నేను మగపిల్లవాడిని. ఈ 2 ఆడపిల్లల కంటే మొదటగా ఒక మగపిల్లవాడు పుట్టి చనిపోయాడు. ఆ వ్యక్తి చనిపోయాడనక ప్రేమ గారాబము నా మీద ఇంకా బలంగా ప్రభావితం అవుతూ ఉంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రేమిస్తా గారాబంతో పెంచుతూ వచ్చారు. మరి చదువు లేని వారికి పని రావాలి కాబట్టి ఆనాడు చదువు లేకపోయినా సరే మా తండ్రి గారు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నమాట. చాలా ఏమొచ్చిద్దంటే శాలరీ వచ్చిద్దండి గవర్నమెంట్ ఎంప్లాయీకి, వచ్చిద్ది. కానీ మా నాన్నగారు త్రాగుడికి బాగా బానిసైపోతూ ఆ డబ్బు అంతటిని వృధా చేస్తూ ఉండేవారు. మా తల్లిగారు కూడా చదువుకోలేదు కాబట్టి కుటుంబాన్ని ఏదో విధముగా పోషించాలి, నెట్టుకు రావాలని అని ఒక ఆలోచనతో నా తల్లి నడుం కట్టుకొని ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటారు. తెలుసండి ఆ వృత్తి, పని మనిషి. ఆ పని చేయడానికి సిద్ధపడుతూ ఉంది. పైగా నా తల్లిగారు ఎవరో కాదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ యొక్క భార్య. కానీ మా నాన్నగారు ఆ విధంగా ఉంటుండగా మా అమ్మగారు మమ్మల్ని పెంచుతూ వచ్చారు. నాకంటే ముందుగా పుట్టిన 2 ఆడపిల్లల చదువును కూడా మానిపించి వాళ్ళని తెలుగు మీడియం స్కూల్లో జాయిన్ చేసి నన్ను మాత్రము ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఎందుకో తెలుసా, వారెలాగో చదువుకోలేదు కాబట్టి నేనైనా మంచిగా చదువుకోవాలి అనే ఒక ఆలోచనతో నన్ను కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. అయితే గారాబంతో పెరుగుతున్న వ్యక్తినండి నేనైతే. మరి గారాబంతో పెరిగే వ్యక్తికి ఒక చెడు ప్రవర్తన ఉంటుంది. ఏంటి ఆ తత్వం అంటే, చెప్పిన మాట అస్సలు వినరు. బాల్య దినాల నుంచే నేను బూతు మాటలు మాట్లాడే వ్యక్తిని అన్నమాట. ఎక్కడ నేర్చుకున్నావా అంటే మా ఇంట్లోనే. పిల్లలకి మొదటి గురువులు తల్లిదండ్రులే. తెలుసా అండి, నా తల్లి నా తండ్రి మా నాన్నగారు త్రాగొస్తూ ఉంటుంటే ఇంకా ఒకటే గోల ఇంట్లో, వారిద్దరూ బూతు సంభాషణ జరుగుతూ ఉండేది. మరి బాల్య దినాల్లో ఎవరిని చూస్తారు పిల్లలు? తల్లిదండ్రులనే కదా. వారు మాట్లాడే విధానం అంతా నాకు వస్తుంది. నాకు కూడా నేను ఇది నిన్న మా ఇంటి దగ్గర బైబిల్ చదువుకుంటుంటే ఇంటి బయట కూర్చొని ఒక చిన్న పిల్లవాడు ఇంత ఉన్నాడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. ఒక బూతు మాట తిట్టాడు ఆ వ్యక్తి, ఆ బాబు. వాళ్ళ అమ్మ గట్టిగా అరుస్తుంది, ఇంకోసారి ఆ మాట మాట్లాడావంటే నోరు కోసేస్తా అంటుంది వాళ్ళమ్మ. వాస్తవానికి ఆ కుటుంబంలో ఆ తల్లిగారి నోట్లో నాకు ఎప్పుడు వినిపడేవి బూతులే. ఆ తల్లిగారిని చూస్తున్న కొడుకు ఏమి నేర్చుకుంటాడండి? తప్పెవరిది ఇక్కడ? తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ప్రాముఖ్యం అంటున్నాను నేను పిల్లల ముందు ఇక్కడ. ఆ విధంగా జీవిస్తూ మెల్లమెల్లగా ఎదుగుతున్నాను నేను. నా సహవాసం అంతా స్నేహితులు స్వభావం బలంగా నింపబడుతూ ఉండేది. మొదటగా నేను సహవాసం చేసింది స్నేహితులతో. ఏ స్నేహితులతో? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవారితో కాదు నేను చేసేది. మా ఇంటి దగ్గర అందరూ తెలుగు మీడియం స్కూల్లో చదువుకుంటే అటువంటి వారితో సహవాసం చేస్తున్నాను. అంటే వారు ఏం చేసేవాళ్ళంటే స్కూల్ ఎక్కొట్టేసి రోడ్లంటే తిరుగుతూ ఉండేవారు. మరి వారితో సహవాసం చేస్తే నా జీవితం ఏమవుతుందండి? అదే విధంగా తయారవుతుంది కదా. నేను జీవిస్తున్నాను. నేను మంచి మార్గంలో ఉన్నానా చెడు మార్గంలో ఉన్నానంటారా మీరు? అమ్మా, చెడు మార్గంలోనేనా? ఖచ్చితంగా ఉంటున్న నా జీవితాన్ని ఎవరు చూశారంటే మనుషులను సృజించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు యేసు ప్రభువారు పాడైపోతున్న ఆ మనిషిని చూసి ఒక
ఒక గుంపుని నా దగ్గరికి నడిపించారు. ఎవరా గుంపు? హృదయము బాల్య దినముల నుంచే చెడ్డగా జీవించే వ్యక్తిని నేను. అటువంటి వారలేని తనం సండే స్కూల్లో దేవుని సన్నిధిలో నాకెందుకు గిఫ్ట్ ఇవ్వలేదు అనే ఒక కారణంతో ఒకరోజు దేవుని సన్నిధి మీద ఇంత రాయి విసిరేసి నేను దేవుని సన్నిధికి దేవునికి వీపు చూపించాను. నేను అక్కడ కనపడుతున్న యాక్షన్ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నా, అక్కడ వినపడుతున్న యాక్షన్ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నా, బట్టి పత్తి మరి ఏదో విధంగా కంఠత వాక్యం చెప్పేస్తున్నా. దేని కొరకు చెప్పండి? గిఫ్ట్ల కోసం, పప్పల కోసం ఇస్తారు కదా సాయంత్రం బూందీ పొట్లాలు, వాటి కోసమే బాళ్ళు నడవలసిన త్రోవ నేను నేర్చుకోవట్ల. అటువంటి తత్వంతో, వారవలేని తనముతో దేవునికి వీపు చూపించి నేను మళ్ళీ లోకాన్ని వైపు తిరుగుతూ ఉన్నాను. పిల్లలారా, ఎవరిని? దేవుని యొక్క మాటని తృణీకరించి ఉన్నాను. ఆ విధంగా సహవాసాలు మళ్ళీ స్నేహితులతో పెరుగుతుండగా మరొక సహవాసం నా జీవితంలోకి వచ్చింది. ఏంటి ఆ సహవాసం అంటే, బాగా టీవీలు, అందులో కనపడే ప్రేమ చిత్రాలు, ఆ ప్రేమ చిత్రాల్లో కనపడే ప్రేమను చూసి ఆహా ఇదే నా ప్రేమ అంటే అనుకుంటూ నేను కూడా ప్రేమ అనే మాటకి అర్థం తెలియని వయసులో, టీనేజ్లో ఒకరిని ప్రేమించడం మొదలవుతూ ఉంది. ఎవరినండి? ఎవరిని ప్రేమిస్తున్నాను? ఒక అమ్మాయిని. ఏం ప్రేమ? సినిమాలు ప్రేమ. కన్న తల్లిదండ్రులు వారి కాళ్ళు వీరి కాళ్ళు పట్టుకొని కడుతున్నారే ఫీజులు, వారి ప్రేమలు నాకు అర్థం కావట్లా. తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ, శాశ్వతమైన దేవుని ప్రేమను కూడా గ్రహించలా. ఏ ప్రేమని ఆహ్వానం పలికా? సినిమాల ప్రేమ. వాటితో సహవాసం చేశాక ఆ యొక్క ప్రేమ ఒకరోజు ఆ సహోదరి అంటున్నారు, ఇప్పుడు సహోదరిలేండి, ఆమె అంటున్నారు, నీవు నాకు వద్దు. ఇంగ్లీష్లో ఏం చెప్తారు తమ్ముడు వాళ్ళు? చెప్పు, పర్లా, నవ్వుతున్నా. అమ్మ మీరు చెప్పండి పోనీ. తెలుగులో ఏమంటారమ్మా? నేను నిన్ను ప్రేమించట్లేదు. ఇంగ్లీష్లో అయితే ఐ హేట్ యు అని మాట్లాడంగానే హృదయం అంతా బరువు ఎక్కడం మొదలవుతుంది. హృదయం అంతా కలవరం పడిపోతున్నాను. పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి. నా యొక్క ఎమోషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఈ ఎమోషన్స్ బలంగా నేను ఎక్కువ చూసింది ఎక్కడంటే సినిమాల్లో. ఆ నటనాలయంలో ప్రేమ విఫలమైపోతే అల్లకల్లోలం అయిపోతాడు కదండి. ఎవరో మొహానికి బూడిద రాసుకొని యాక్ట్ చేస్తారే వాళ్ళు, హీరో గారు. ఆ నటనాలయం చూస్తారు కదా, ఆ ప్రభావం నాలో బలంగా పనిచేస్తుంది. ఏయ్యా నీకు బుర్రలేదా? సినిమాలు చూస్తే ఆ ప్రభావం నీకు వచ్చేస్తే నువ్వు దానికి ఊపుదావ తలకే అంటారా? ఎగ్జాంపుల్ చెప్తేనండి, చెప్పనా? స్త్రీల సమాజం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడగమంటారా? అమ్మ, సినిమాల్లో కనపడేవి నటన నిజ చిత్రాలమ్మా? నటనేనండి. అదే మాట సీరియల్లో కనపడేవి నటన నిజమమ్మా? నవమాకండి, చెప్పండి అమ్మా. బాధలా చూస్తున్నారేంటి? చెప్పేదనండి, నటనేనా? మరి సీరియల్లో కనపడే ఆ యొక్క నటనను చూస్తున్న మనుషులు చెప్పిన ఆలోచన నేను ఆ పద్ధతిని పాటించాను. ఏంటంటే వారు అన్నారు, అయ్యా టెన్షన్గా ఉందా, సిగరెట్ తాగయ్యా అన్నారు. టెన్షన్ పోతుందంట సిగరెట్ తాగితే. అదేవిధంగా సిగరెట్ దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత ప్రశాంతత రావాలి, నాలో ఉన్న డిప్రెషన్ పోవాలి, నాలో ఉన్న వేదన పోవాలి అని జీవించడం ప్రారంభిస్తూ ఒక మూర్ఖమైన స్వభావం నాలో ఏలుబడి చేస్తూ ఉందండి. ఎప్పుడైతే మత్తు పదార్థాలతో సావాసం చేశానో ఇంకా తన నాకు అర్థం కావట్లేదన్నమాట. ఆ ఫోటో ఏంటో తెలుసా? పెళ్లి మనిషి ఆయన ఒక పేరు పెట్టుకొని, తెలుగు మీడియంలో ఉన్నారు ఎవరైనా ఇక్కడ? బెజవాడ చెడ్డబ్బాయి సాయిగా పేరు పెట్టుకొని, ఇంకా ఆ చెడ్డ వ్యక్తిగా ఉన్న ఏ విధమైన తత్వం ప్రవర్తన ఉంటుందో ప్రతిదొకటి బయట లోపల ఒకే రకంగా జీవిస్తూ ఆడపిల్లలకి ఆ మత్తు పదార్థాలు అలవాటు చేస్తూ వాళ్ళ శరీరాల్ని నాశనం చేయడం, పాడు చేయడం మొదలవుతుందన్నమాట. ఇగో ఆహారం లేకపోయినా ఉంటానేమో కానీ ఈ మత్తు పదార్థాలు లేకపోతే నా రోజు గడవదు. మీకు ఇక్కడ కనపడుతుంది ఈ యొక్క మత్తుకి ఏ విధమైన బానిసనైపోతా ఉన్నానో దాన్ని ఆహారంలో భుజిస్తూ మళ్ళీ ముక్కులోకి వెనక్కి లాగేస్తున్నానండి. అంత వ్యసనపరుడుగా జీవిస్తున్న నా జీవితంలో అందరూ అంటున్నారు, ఏమని? టెన్షన్ పోవాలంటే ఏం తాగమన్నారండి? అమ్మా తాగాను, టెన్షన్ పోలా, ఊపిరితిత్తులు పోయినాయి. నిజం, ఊపిరితిత్తులు పోయినాయి.
ఈ 2 ఊపిరితిత్తులు 25 సంవత్సరాలకి బాగా పాడైపోయినాయి. కిడ్నీలో స్టోన్స్ ఇన్ఫెక్షన్ పడిపోతూ, పేగులు ఇన్ఫెక్షన్ పడిపోతూ, తినే తిండి అరగక పేగులన్నీ దగ్గరగా అయిపోయి 3 రోజులకి 4 రోజులకి ఒకసారి బాత్రూమ్ నల్లగా పడుతుంది. అందులోంచి బ్లడ్ పడడం మొదలవుతుంది, నోట్లోంచి బ్లడ్ పడడం మొదలవుతుంది. మరి ఆహారం లేకుండా మరి ఇటువంటి యొక్క వ్యసనాలే ఆహారంగా భుజిస్తే ఏమవుతుంది? అవయవాలు తట్టుకుంటాయా అండి? చెప్పాలి. మీకు తెలిసిన మాటలే నేను అడుగుతున్నాను, తట్టుకుంటాయా? వచ్చేటప్పుడు బండి మీద వచ్చాను నేను ఇక్కడికి, పెట్రోల్ కొట్టించుకొని వచ్చానండి. పెట్రోల్ బదులు సిఎన్జి గ్యాస్ అయిద్దా? అవ్వదు. డీజిల్ అవుతుందా? అవ్వదు. ఏం పోయాలా? పెట్రోల్ అయితేనే ఆ అవయవాలు, ఏ అవయవాళ్ళు బండిలో ఉన్న అవయవాలకి సెట్ అవుతుంది, మంచి ఇంజిన్ కండిషన్లో ఉంటుంది. మరి డీజిల్ పోతే ఏ విధంగా పాడైపోద్దో ఈ శరీరంలో ఆహార పదార్థాలు, పాలు ఇంకా పళ్ళు, ఇటువంటి ఆహార పదార్థాలు దేవుడు భుజించండి నాయన అంటే నేనేం చేస్తున్నాను? ఇటువంటి మాదక ద్రవ్యాలు మరి లోపలికి వెళ్తుంటే అవయవాలు ఒప్పుకుంటాయా? ఒప్పుకో. నాయే కాదు, ఎవరి ఒప్పుకో. ఆ విధంగా 25 సంవత్సరాలకి నేను చాలా బలహీన అయిపోతూ ఉన్నానండి. ఈ బెజవాడ బ్యాడ్ బాయ్స్ ఆయనకు పేరు పెట్టుకున్నాను కదా, ఇంకా ఇష్టానుసారంగా జీవించే నేను నా అలంకరణ మొత్తం ఈ విధంగా మొహం మీద మొదలు పెడితే కాళ్ళ వరకు ప్రతి చోట పచ్చబొట్లు వేపించుకొని ఈ విధంగా, ఇదేంటో తెలుసా? పుర్రుబొమ్మ, దిష్టంట. ఆ విధంగా లోకాన్ని చూసి నేను ఆ విధంగా పెడుతున్నాను. చేతి మీద అమ్మ అనే పచ్చబొట్టు ఉంది, కానీ అమ్మకి నేనేమి ఇవ్వట్లేదండి, విలువ ఇవ్వట్లా. మరి అటువంటి అలంకరణ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా? మీ పిల్లలు ఆ విధంగా ఉంటే ఉండరు. ఏ తల్లి కూడా అలా ఉండదు. మా తల్లి కూడా ఆనందంగా లేదు, దుఃఖముతో బాధపడుతుంది. అయ్యా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటా వచ్చామురా నాయనా, మా ఆశలన్నీ అడియాసలు చేశావు, నీ కోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? ఏంటి ఆఖరికి నువ్వు ఈ విధంగా తయారవుతున్నావు నాయన అని గుండెలు బాదుకుంటా ఏడుస్తుంటే తల్లి యొక్క మాట గ్రహించని నేను, తల్లి యొక్క ప్రేమను గ్రహింపలేని నేను, ఇదే నోటితో ఎవడ కనమన్నాడే నిన్ను అనే మాటతో ఆమెను బాధ పెడుతున్నాను. ఏదో షోయింగ్కి అమ్మని పచ్చబొట్టు అందరూ వేయించుకున్నారు కాబట్టి నేను కూడా తప్ప అమ్మకి మనశ్శాంతి ఇవ్వట్లా. నేను తండ్రి గారికి విలువ ఇవ్వట్లేదు. ఇదే నోడుతో ఇష్టానుసారంగా తండ్రిని దూషిస్తూ ఇదే చేతు తండ్రిని కొట్టే ఒక మూర్ఖమైన స్వభావం. ఎందుకంటే మత్తు పదార్థాలతో సావాసం చేశాక ఏమవట్లా? మన అర్థం కావట్లా. మరి కుటుంబంతోనే ఇటువంటి ప్రవర్తన అయితే మరి చుట్టుపక్కల వారితోనో? మా అమ్మ ఎవరంటే ఒక ముత్తైదువు గారు. తెలుసా ముత్తైదువులు అంటే ఏం చేస్తారు చెప్పండి? ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఎవరిది పై చేయ వాళ్ళదేనా? అటువంటి క్యారెక్టరు, అటువంటి పెద్దపీట మా అమ్మగారికి ఉంది. మరి మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా సరే తలదించుకొని వచ్చేవారు. ఎందుకంటే తన కొడుకు అంటే నా యొక్క ప్రవర్తన బట్టి, ఎటువంటి వాడిని కన్నావే బాబు, వాడు బతికేంటి అలా ఉంది, అదేం జుట్టమ్మా ఇంత గిరజాల జుట్టు, అదేంటి ఒళ్ళంతా పచ్చబొట్లు, ఈ ప్రేమ విఫలమైపోయింది, నేనేం చేస్తున్నాను? బ్లేడ్ పట్టుకొని చేయిలు కోసుకుంటున్నాను. ఈ కోసులు కార్యక్రమం ఎక్కడ చూసాను చెప్పండి? సినిమాల్లోనండి. బాధ పోద్దనుకుంటే నొప్పి వస్తుంది నాకు అర్థం కావట్లే. ఆ మత్తులో శరీరాన్ని గాయపరుచుకుంటున్నాను నేను. ఆ రకంగా యవ్వన ప్రాయంలో ఒక రకమైన డాంబికమైన జీవితాన్ని సంపాదించాను విజయవాడ ప్రాంతంలో. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిపోయాను నేను. ఒక డాంబికమైన జీవితం వచ్చింది. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అన్న నాకు పేరు వచ్చింది. అన్న అంటే గంజే అంటే బ్యాడ్ బాయ్ సాయి అన్న అనే పేరు తెచ్చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా సలాం కొడుతున్నారు. మనకేంటి? కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాను. గంజాయి అమ్మడం ప్రారంభిస్తూ ఉన్నాను. దూర ప్రాంతాల నుంచి ఆ గంజాయి తరలించి విజయవాడ ప్రాంతాల్లో వాటిని విక్రయిస్తూ అనేక మంది యవనస్తుల యొక్క శరీరాన్ని, జీవితాన్ని పాడు చేస్తున్నాను. నేను అనుకుంటున్నాను ఇదంతా నా ఎంజాయ్మెంట్, నేను ఆనందిస్తున్నాను, నాకు ప్రశాంతత దొరుకుతుందని ఒక భ్రమలో జీవిస్తున్నాను తప్ప నన్ను నేను మోసం చేసుకుంటూ ఇతరుల్ని పాడు చేస్తున్నానే అనే గ్రహింపు లేని వ్యక్తిగా ఆ రకంగా జీవిస్తున్న కార్యక్రమంలో మరి యవ్వన ప్రాయంలో బలం ఎవరికి ఖర్చు పెడుతున్నానో తెలుసా? రాజకీయ నాయకులు వెనకమాల వారు పిలుస్తున్నారు, బాబు బైక్ ర్యాలీలు చేయాలా, మీరు బైకులు బాగా డ్రైవ్ చేయాలా అనుకుంటూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్న నేను ర్యాష్ డ్రైవర్ని అన్నమాట అండి. చాలా ర్యాష్గా డ్రైవ్ చేసే వ్యక్తిని. ఆ విధంగా
పెద్దవారు ముసలివారు సైకిళ్ళు తొక్కితే ఇదే కాళ్ళతో తన్ని వారు కింద పడిపోతే చూసి నవ్వే స్వభావము. అదేవిధంగా ఎవరైనా ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే ఇదే చేత్తో వాళ్ళు బాడీ పార్ట్స్ మీద కొట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటే చూస్తున్నవే పైశాచికమైన ఆనందం కోరుకుంటుండేవాడిని. ఇగో ఈ వీడియో కనపడుతుందా, ఈ యొక్క హైవే మీద నేను మరణించాలి. ఎందుకంటే మేము ఎక్కడి నుంచి వెళ్తున్నామో తెలుసా, ఈ యొక్క లారీ కింద నుంచి ఈ సన్నివేశం చూడండి, ఈ లారీ ఇలా విధంగా ఉంటే దాని కింద నుంచి వెళ్తున్నాం అనమాట. అటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అందరినీ భయభ్రాంతులు చేస్తూ ఒక రకమైన తోలకం. నా కళ్ళ ముందు ఎంతోమంది యవనస్తులైన నా స్నేహితులు చచ్చిపోతున్నా సరే యాక్సిడెంట్లో, నాకు మాత్రం సిగ్గు రాకుండా అదే విధమైన రైడింగ్ చేస్తూ నేను పెద్ద రైడర్ని అని ఫీల్ అయిపోతున్నానండి. అటువంటి సందర్భంలో ఉంటున్న సమయంలో ఏమి జరుగుతుందో తెలుసా, శరీరం అంతా యవ్వన ప్రాయంలో ఏం చేశాను, నేను పాడు చేసుకుంటా ఉన్నాను. పాడైపోయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి మరి? పాడైపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తారండి ఈ లోకంలో? హాస్పిటల్కే కదా వెళ్ళాను. హాస్పిటల్కి అన్ని నడినేతి నుంచి అరికాలు వరకు స్కానింగ్ చేపిస్తుంటే అన్నీ బయటపడుతున్నాయి, రోగాలన్నీ బయటపడుతున్నాయి. నువ్వు వ్యసనాలతో సావాసం చేయమాక, నువ్వు సస్తవరా నాయన అని డాక్టర్లు చెప్తుంటే వారి మాటలు ఏం పట్టించుకోకుండా ఉంటున్నాను. నేను ప్రాణం మీద భయంతో 10 రోజులు తాకుండా ఉంటున్నాను, కానీ మళ్ళీ వాటికి బానిస అయిపోయినాయి. నేను 11వ రోజు యథావిధి మామూలే. అటువంటి ప్రవర్తన జీవిస్తుంటే మరి దూర ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తే ఈ విషయం తెలిసిన పోలీసు వారు కాముగా ఉంటారండి? ఏం చేస్తారండి? మందలిస్తారు, శిక్షిస్తారు, కొడతారు, కళ్ళల్లో మిర్చి రసం పిండుతున్నారు. సిగ్గు రావట్లా, నాకు కొడుతున్నారు, సిగ్గు రావట్లా. విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసా, సిగ్గు రావట్లా. మూర్ఖత్వం పెరుగుతుంది. నా బట్టి నా కుటుంబం పరువు అంతా పోతుంది. మా అమ్మ నాన్న, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నమాకర నాయన, దయచేసి ఆ వైజాగ్ దగ్గర కసింకోట అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కొద్ది రోజులు బతకరా బాబు అనుకుంటూ మా అమ్మ, నేను కూడా కొద్ది రోజులు విజయవాడ ప్రాంతం విడిచిపెట్టేసి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాను, కసింకోట ప్రాంతం. ఆ ప్రాంతంలో అమ్మమ్మ గారు ఎవరు తెలుసా అండి? ప్రార్థన పరురాలు, ఒక క్రైస్తవురాలు. ఆమె యేసు ప్రభువు వారిని విశ్వసించిన వ్యక్తి, ఆమె నమ్మి బాప్తిసం పొందుకున్న వ్యక్తి ఆమె. తన మనవడు పాడైపోతున్నాడు కాబట్టి వాని కొరకు ఎడతెగక విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనరాలు ఆమె. ఆమె దగ్గరికి వెళ్ళాను. మరి ఏ ప్రాంతం వెళ్ళినా సావాసం ఎవరితో? స్నేహితులతో కదా. మా స్నేహితులంతా బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు, మర్డర్ చేసేవాళ్ళు, ఇంకా పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఏమైతే ఈ చెడు ప్రవర్తన కలిగిన వారు ఉంటారో అటువంటి స్నేహితులతోనే నా జీవితం ఉంటూ ఉండేది. కాబట్టి అయితే అదే ప్రాంతానికి చెందిన ఒక సహోదరుడు, నా స్నేహితుడు, ఆయన గారి పేరు సూర్యనారాయణ అన్నమాట. సూర్యనారాయణ గారు ఆయన నా దగ్గరికి మార్పు చెందిన వ్యక్తిగా వచ్చాడు. ఏ విధంగా మార్పు చెందాడంటే, అప్పటి వరకు నాతో ఇష్టానుసారంగా తాగిన వ్యక్తి, ఇష్టానుసారంగా డ్యాన్సులు వేసిన వ్యక్తి, ఆయన నేను కలిసి అబ్బో విచిత్రమైన డ్యాన్సులు అండి. ఈ యొక్క కన్నాలు ప్యాంట్లు వేసేసుకొని, ఇక్కడ పూసలు పెట్టేసుకొని, ఒక ఒళ్ళంతా పచ్చిబొట్లు వేపించేసుకొని, ఏం తింటున్నాను అక్కడ? ఏమ్మా ట్యూబ్లైట్లు, అన్నం తినట్లా. అటువంటి ప్రవర్తన కలిగి అటువంటి డ్యాన్సులు వేస్తూ ఇష్టానుసారంగా ఈ విధంగా జీవిస్తూ ఆ రకంగా ఉంటున్న సమయంలో అటువంటి స్నేహితులు కాబట్టి అయితేనండి, నా స్నేహితుడైన సూర్యనారాయణ నా దగ్గరికి ఏ విధంగా వచ్చాడంటే, నిజమైన దేవుడు యేసు ప్రభువు వారిని నమ్మి విశ్వసించి దేవుడు మాటకు విధేయుడై దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ దేవుడు మాటకు లోబడి క్రీస్తు వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా నా దగ్గరికి ఆ రోజు ఒక తిమోతిగా మార్పు చెందిన వ్యక్తిగా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా సాయి, మనం అనుకున్నాము ఆనందం అంటే అమ్మాయిలోనో, ఆనందం అంటే డబ్బులోనో, ఆనందం అంటే బైక్ రైడింగ్లోనో, లేకపోతే ఆనందం అంటే ఇంకా ఈ లోకంలో కనపడే ఈ యొక్క వ్యభిచార గృహాల్లోనో, ఒక ఆనందం అంటే ఇంకేంటి పేరు ప్రఖ్యాతుల్లోనో అనుకున్నాము. కానీ అవన్నీ మనల్ని నాశనానికే దారి తీస్తున్నాయి. అవన్నీ నన్ను పాడు చేసేరా. నా జీవితము యేసు ప్రభు వారు బాగు చేశారు. ఆయన మాట నా బ్రతుకుని బాగు చేసింది. దయచేసి పాడైపోతున్న నువ్వు ఒక్కసారి యేసు ప్రభు వారికి అవకాశం ఇస్తావా అని ఆ క్రైస్తవుడైన నా స్నేహితుడు పలుకుతున్నాడు. మరి నేను ఎవరిని విమర్శించడానికి రావట్లేదు, కానీ నా భక్తి వేరు. మనం చెప్పాను కదా మొదటగా, మా భక్తి వృత్తి
వేరు కాబట్టి, మా తల్లిదండ్రులు పూజలు పునస్కారాలు బలంగా చేసే వ్యక్తులు కాబట్టి, అయితేనండి ఆ సమయంలో నా స్నేహితుడు నాతో అంటున్నాడు, అయ్యా ఒక్క అవకాశం దేవుడికి ఇవ్వు అంటుంటే నేను అంటున్నాను, ఒరే సోమవారం వస్తే ఎక్కడ పరిగెడతారా నేను, ఒక శివరాత్రి వస్తే ఏ విధంగా తయారవుతారా నేను. ఈ మధ్య యూట్యూబ్లో సహోదరి కనపడ్డారా మీకు? ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లా, నపంసకురాలు కారులో తిరుగుతున్నారు లిప్టిక్ వేసుకొని, అఘోరి గారండి. ఆమె ప్రవర్తన గమనించారా? ఆమె అలంకారం చూస్తున్నారా? అటువంటి అలంకరణతో గతంలో నేను ఈ విధంగా నడినెత్తి నుంచి అరికాలు వరకు ఈ విధమైన అలంకరణతో జీవిస్తూ నేను ఒక అఘోరలాగా బిహేవ్ చేస్తూ ఉండేవాడిని. శివనామ స్మరణము నా నోరు తెరిస్తే. ఆమె గారు ఇప్పుడు నడుస్తున్నారు, కానీ ఆనాడు ప్రకాశం బ్యారేజ్ మీద శివరాత్రి స్థానాలకు వెళ్తున్నప్పుడు తెల్లవారుజామునే ఈ విధంగా తమ్ముడు ఆ తలుపేస్తే బాగా కనబడుతుంది. ఈ విధంగా ఒక అఘోరలాగా నేను ప్రవర్తిస్తున్నాను. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ నా జీవితం గురించి చెప్తున్నాను. అయితేనండి ఇటువంటి ప్రవర్తనతో ఉండగా, ఒరే నేను చేసే భక్తి ఏంటో తెలుసుగారా నీకు సూర్యనారాయణ, నువ్వేంట్రా నాకు చెప్తున్నావు, హల్లెలూయా బ్యాచ్గా అని తిడుతున్నాను. నేను క్రైస్తవ్యం మీద ఒక రకమైన చిన్న చూపుతో నేను ప్రవర్తిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనుషుల మాట వినే వ్యక్తిని మత మార్పిడి అనే మాటలు వింటున్నాను కదా, అది కూడా ఇక క్రైస్తవ్యం అంతా ఇంతేరా బాబు అనుకుంటున్నాను తప్ప మార్పు చెందిన నా స్నేహితుడి యొక్క జీవితాన్ని నేను గమనించట్లేదు. ఆ జీవితాన్ని అందరూ గమనిస్తున్నారు, చుట్టుపక్కల బంధుమిత్రులు అందరూ గమనిస్తున్నారు. వారు అంటున్నారు, నీతో పాటు తాగి తందనాడిన జీవితం చూడ ఏ విధంగా మార్పు చెందిందో, నీ జీవితం ఎందుకు ఇలా పాడు చేసుకుంటావు, వాడితో పాటు ఎక్కడికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి దేవుడి మాటలు నువ్వు నీ బతుకైనా బాగుపడుతుంది అనుకుంటా. అంటే నేను అంటా ఉండేవాడిని చాలా అహంకారంతో గర్వంతో, అన్నం పెట్టే మా అమ్మ నాన్నే మాటే నేను ఆలకించండిరా నాయన, నీ మాట ఎలా ఆలకిస్తా అనుకుంటున్నావు అనుకుంటూ పెద్దవారితో ఎటువంటి మర్యాద లేకుండా పచ్చి బూతులతో మాట్లాడుతున్నాను. వారు అంటున్నారు, నువ్వు ఆ మత్తు పదార్థాలతో మరణించడమే తప్ప నీ బతుకు బాగుపడలేరా బాబు అనుకుంటూ అందరూ స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నారండి. నేను కూడా నా ఇష్టం నా జీవితం అనుకుంటూ మూర్ఖంగా బ్రతుకుతున్న సమయంలో హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నాను కదా, వారిచ్చే ట్యాబ్లెట్లు మింగుతున్నాను. వారానికి ఇన్ని కోర్సులు అని ఇస్తున్నారు, ఆ కోర్సులు మింగుతున్నాను నా అవయవాలు బాగుపడడానికి. అయితే నేనేం చేస్తున్నాను, ఒక పక్క ట్యాబ్లెట్లు మింగేస్తున్నాను, బలం వచ్చేస్తుంది, మళ్ళీ వ్యసనాల దగ్గరికి ప్రాకులాడుతున్నానండి. అటువంటి స్థితిలో ఒక ఆదివారం పూట ఎక్కడికి వెళ్ళానంటే దేవుని మందిరానికి స్వార్థముతో వెళ్ళాను నేను. ఆ స్నేహితుడు పిలుస్తున్నాడు, అరే ఒక్క అవకాశం రా, దేవుడికి ఇవ్వరా, దేవుడు బతుకుని బాగు చేస్తారా, స్వస్థత దొరికిద్దిరా, నీ జీవితము నీ ఆరోగ్యం బాగుపడుతుందిరా, ఒకసారి రారా అంటే అవిశ్వాసంతో స్వార్థముగా ఆరోగ్యం వచ్చిన ఆలోచనతో ఎక్కడైతే ఏంటి అనే ఒక ఆలోచనతోనండి దేవుని మందిరానికి వెళ్ళాను. ఎలా వెళ్ళాను దేవుని మందిరానికి? అదే జిట్టు, అదే కన్నాల ప్యాంటు, ఎర్రవిగినతనంతో దేవుని సన్నిధికి వస్తున్నానే తప్ప లేఖనాల్లో ఉన్న మాట ప్రకారంగా వణుకుతూ రావట్లా నేను దేవుని సన్నిధికి. క్రమం తెలియదు నాకు. 7 కనుకో ఏంటిది ప్రార్థన, మందంతా 9కి 9:30కి వచ్చే బ్యాచ్ అన్నమాట. మిమ్మల్ని అనట్లేదు సుమి, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. క్రమం తెలిసేది కాదు నాకు, దేవుని యొక్క మందిరం విలువ తెలిసేది కాదు నాకు. అక్కడ దైవజనులు ఎంతగానో ప్రయాసతో భారముతో బాధ్యతతో మాట్లాడుతున్నారు. మీ జీవితాన్ని పాడు చేసుకోమాకండి బాబు, యవ్వన ప్రాయంలో మీరు దేవుని చేతిలో బాణముగా వాడవలసిన వీరు బలహీనులుగా ఉన్నారు నాయన. హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగండి. అయ్యా మీ కొరకు మేము కన్నీరు ప్రార్థన చేస్తున్నాం బాబు, నా మాట వినండి అనుకుంటూ గుండెలు వాదుకుంటూ మాట్లాడుతున్నారు. ఎవరు? దైవజనులు. దేవుడిచ్చిన భారం పట్ల వారు ఆ విధంగా మాట్లాడుతుంటే దైవజనుల మీద ఒక రకమైన నెగిటివ్ స్టేట్మెంట్ నా మైండ్లో ఉండేది. ఏంటంటే మనుషుల మాట నేను వినింది, పైనుంచి వచ్చిన డబ్బులతో చేస్తున్నారు వీళ్ళంతా మత మార్పిడి చేసేవాళ్ళు అనే యొక్క తత్వము నా యొక్క ఆలోచనలో అటువంటి మాటలు ఉండేవి. దైవజనులు మాత్రం ప్రార్థన చేస్తున్నారండి. అయితే దేవుని మందిరములు దైవజనుల దగ్గర ఒకలాగా నటిస్తే, నేను మళ్ళీ దేవుని ప్రాంగణం అయిపోయిన తర్వాత ఆ ప్రాంగణం దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. మందిరంలో ఒకలాగా, బయట మరోలాగా జీవిస్తున్నానండి. ఆ విధంగా జీవిస్తుండగా మరి నా స్నేహితుడు నన్ను గమనిస్తాడు కదా. క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? ముద్దులు పెట్టట్లా,
గద్దిస్తున్నాడు ఆ స్నేహితుడు. ఏమన్నా తెలుసా? అయ్యా, హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరుగు, ఈ 2 పడవల మీద కాలొద్దు, నువ్వు చేసేవన్నీ దేవుడు చూస్తున్నాడు, దయచేసి నా మాట వినరా అనుకుంటూ ఆ స్నేహితుడు నాతో పలుకుతుండగా ఆ మాటలు నేను పట్టించుకోవట్లా. అయ్యా, నీ శరీరం పాడైపోయింది కదా సాయి, దయచేసి హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగిరా, ఆయన స్వస్థపరుస్తాడు బాబా అంటే, దేవుని సన్నిధికి వస్తున్న ఆ యవనస్తుడు ఎవరితో సావాసం చేయాలండి? పరిశుద్ధులతో సావాసం చేయాలి, దైవజనులకు సహకారంగా ఉండాలి, విశ్వాసులతో సావాసం చేయాలి కదా. నేనేమో లోకంలో వ్యసనాలతో సావాసం చేసే స్నేహితులతో తిరుగుతున్నాను నేను. మరి వారితో సావాసం చేస్తే అలవాట్లు మానుకోవాలంటే మానుకోగలమా? మానుకోలేము కదా. అయితే ఒకరోజు దేవుడి మాటలు ఎలాగ వినపడుతున్నాయి. ఆదివారం పూట ఆ మూలలో కూర్చొని నేను దేవుడి మాటలు అయితే వినట్లేదు, కానీ నేనేం చేస్తున్నానో తెలుసా అండి? ఫోన్ నొక్కుంటున్నా, చాటింగ్లు చేసుకుంటున్నా. ఎంతమంది వాట్సాప్ స్టేటస్ చూశారు, ఫేస్బుక్లో ఎన్ని లైకులు వచ్చాయి నాకు అని ఇవే చూస్తున్నాను తప్ప అక్కడ జీవంగల మాటలు, బ్రతుకుని బాగు చేసే మాటలు వినపడుతున్నాయి, గద్దింపు మాటలు వినపడుతున్నాయి, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నా సరే ఆ మాటని గ్రహించలేని నేను ఒక అజ్ఞానిగా ఫోన్ నొక్కుంటూ ఆ విధంగా జీవిస్తూ ఎవడ ఫోన్ చేస్తే బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నాను. అలాగే ఫోన్ వచ్చింది లోక స్నేహితుల దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్ళినా సరే చెడు స్నేహితులు ఎక్కువ కాదు నాకు. అదేవిధంగా ఫోన్ చేస్తే పిలిస్తే వెళ్ళిపోయినండి. దేవుని మందిరాన్ని, యొక్క జీవంగల మందిరాన్ని, జీవంగల వాక్కులు వినబడే మందిరాన్ని విడిచిపెట్టేసి మరణ ఛాయల వైపు పరిగెడుతూ ఉన్నాను. ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? కారులో మేమందరం మత్తులో తూలిపోతుంటుండగా కారు ఒకేసారి డ్యామేజ్ అయిపోయి పొలాల్లో పడిపోయి ఆ విధంగా డ్యామేజ్ అయిపోయింది కారు. అందులో ఉన్న 6 అయినా అందులో నేను ఒక్కడిని. నాకు మాత్రం ఏం కాలేదు, నాకే కాదు ఎవరికి ఏం కాలేదు. ఏజెన్సీ ప్రాంతం అంటే మీకు అందరికి తెలిసిందే కదా. ఆ విధంగా కారు డ్యామేజ్ అయిపోతే ఎవరికి ఏం కాలేదండి. నేను అనుకుంటున్నాను ప్రతి విషయంలో ఇదంతా నా లక్కుతో కూడిన ఉంది, ఇదంతా నా అదృష్టము, ఇదంతా నా సుడి అనుకుంటూ అహంతో ఆలోచనలతో నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. నేను ప్రతి విషయంలో లక్ అనుకుంటున్నాను. ఇదే ఫోటో తీసుకెళ్ళి క్రైస్తుడైన తిమోతికి చూపిస్తే తనంటాడు, నువ్వు అనుకుంటున్నావురా యవనస్తుడా, నువ్వు బ్రతుకున్నావు అంటే నీ లక్కని. ఇది నీ లెక్క కాదు, నీ సుడి కాదు, నీ యొక్క బలము కాదు, నీ శక్తి కాదురా నాయన. నీ యొక్క ప్రాణం ఇంకా సజీవ లెక్కలో ఈ భూమి ఉందంటే ఈ భూమి మీద దేవుని యొక్క కృప. ఆ కృప గ్రహించరా సాయి, నా మాట వినరా మామ అనుకుంటూ ఆ మాట మాట్లాడుతున్నాడు ఆ క్రైస్తుడు. ఇది నీ యొక్క జ్ఞానం కాదు, నీ బలం కాదురా, నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావంటే నీ వెనకమాల దైవజనుల యొక్క ప్రార్థన కంచి ఏలుబడి చేస్తుంది. నీ వెనకమాల నీ కుటుంబంలో మీ అమ్మమ్మ గారు ప్రార్థన కంచి వేశారు. నీ వెనకమాల అనేక మంది ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది నీ లెక్క కాదంటుంటే గర్వంతో అహంతో రెచ్చిపోతున్నాను నేను. ఇదంతా నా లెక్కే. మన వాళ్ళు ఎంతోమంది యవనస్తులు చనిపోయారు, ఇంకా నువ్వు సజీవ లెక్కలు ఉన్నావంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు రా. దయచేసి హృదయపూర్వక ఇదే నోరుతో ఇతరులని బాధ పెట్టే రీతిగా మాట్లాడుతున్నాను. మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యా అంటున్నానండి. ఆ నామాన్ని కూడా ఉచ్చరించడానికి నేను అర్హుడు కాదు. అటువంటి పాపిష్టి జీవితము నాది. ఆ రకంగా 2 పడవల మీద కాలు వేస్తున్నాను, 2 పడవల మీద కాలు వేస్తున్నాను. అటువంటి ప్రయాణం చేస్తున్న సమయంలో నా స్వరము దేవునికి వినపట్ల. దైవజనులు అంటున్నారు, అయ్యా హృదయపూర్వకంగా దేవునితో తిరిగి ఆయనతో సహవాసం చేయండి, చదవచ్చు కదా, ప్రార్థన చేసుకొని వాక్యము ధ్యానించండి బాబు, జీవంగల వాక్కుని యొక్క బ్రతుకుని బాగు చేస్తే ఓ యవనస్తుడా నీ చేతిలో వాక్యమునదురా, నువ్వు దుష్టుని జయించున్నావు బాబు అని ఎంత గింజుకొని మాట్లాడుతున్న దేవుడు మీ లేఖనాలు గ్రహించడం యొక్క అజ్ఞానిగా జీవిస్తూ బైబిల్ ప్రేరాలు మూలలో పడేసి ఇష్టానుసారంగా జీవించేస్తున్నాను నేను. అయితే దైవజనుల యొక్క మొర, వారికి కార్చిన కన్నీరు దేవుడు ఆలకించి దేవుడు వారి ద్వారా నా జీవితంలో స్వస్థత కలిగించారు. స్వస్థత వచ్చిన అనంతరం నేనేం చేస్తున్నానంటే దేవుని సన్నిధిలో గడపకుండా దేవుడిచ్చిన బలాన్ని దేవుడి కొరకు ఉపయోగించకుండా మళ్ళీ లోకానికి తాకట్టు పెడుతున్నాను. ఈ బలాన్ని మళ్ళీ లోకంతో సావాసం చేస్తూ దేవుని సన్నిధికి మళ్ళీ వీపు చూపించాను, దైవజనులకు వీపు చూపించాను, మళ్ళీ బయటకు వచ్చేసాను లోకానికి. మళ్ళీ విజయవాడ ప్రాంతం వచ్చేసాను. మళ్ళీ ఇష్టానుసారంగా ఒక కక్కిన వాంతి దగ్గరికి కుక్క ఎలా అయితే వెళ్తుందో మళ్ళీ లోకపరమైన రోత దగ్గరికి మళ్ళీ ప్రాకులాడుతూ అదే వ్యసనాల దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. అదే అమ్మాయిలు అనుకుంటూ ప్రాకులాడాను, అదే స్నేహితులు అనుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప పరిశుద్ధులతో సహవాసం అనేది లేదు. అటువంటి జీవితంలో ఉంటున్న సమయంలో దైవజనులు బైబిల్ ప్రేరాలు ఇచ్చారు ప్రార్థన చేసి.
అవి పట్టుకొని విజయవాడ ప్రాంతం వచ్చి అందరు దేవుళ్ళు యేసు ప్రభు వారు కూడా ఒకడేలే అనుకుంటూ నేను ఒక ఆలోచనలతో ఉన్నాను. ఒక తీర్మానము, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే బైబిల్ ప్రేయర్లో మూలపడేసి స్నానం చేస్తేనే ప్రార్థన చేసుకుంటాను తప్ప నేను ఎటువంటి మందిరానికి వెళ్ళను అంటున్నానండి. ఆదివారం వస్తే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి భక్తి నేర్చుకోవాలి. నేను అంటున్నాను ఎక్కడికి వెళ్ళలేను అనే యొక్క అహంతో రెచ్చిపోతున్న సమయంలో ఏమవుతుందో తెలుసా? దేవాతి దేవుడు మరొక క్రైస్తవుని ప్రేరేపించి నా దగ్గరికి నడిపించి, ఆ తమ్ముడు పేరు సాత్విక్ పాల్. అన్నా చర్చికి రా అన్నా, నువ్వు చేసే భక్తి కాదురా నాయన, అది భక్తి అయినత. దేవుని సన్నిధికి వచ్చి దేవుడి మాట లోబడన్నా, సావాసం బాగుంటుందన్నా, రా అన్నా అనుకుంటూ ఆహ్వానం పలుకుతుంటే నేను జీవిస్తున్నాను. ఈ యొక్క శరీరాన్ని మాలిన్యం చేసుకుంటున్నాను, నోటిని అపవిత్రం చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ యొక్క స్నానం చేస్తున్నాను, మళ్ళీ లోకంలో పడి, మళ్ళీ స్నానము ప్రార్థన, మళ్ళీ లోకంలో పడి, ఆ విధంగా వ్యర్థముగా జీవిస్తున్న సమయంలో డబ్బు మీద నాకు వ్యామోహం పెరుగుతూ వచ్చింది. డబ్బు అంటే ఏదైనా ఈ లోకంలో సాధించవచ్చు అనే ఆలోచన నాలో పెరుగుతూ ఉండగా, దూర ప్రాంతాల నుంచి గంజాయి తరలిస్తున్నాను కదండి, ఆ డబ్బు అక్రమంగా వచ్చిన డబ్బు వస్తుంది. మళ్ళీ విజయవాడ ప్రాంతంలో నేనేం చేస్తున్నానంటే పెళ్ళాను, పరేవాని యొక్క భార్యను ప్రేమిస్తున్నాను. నేను అటువంటి పాపిష్టి పనులు చేస్తున్నానండి. పరేవాని యొక్క దారి తీస్తుందని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి కదా. ఏం చేస్తున్నానంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని పాపిష్టి పనులు చేయడానికి సిద్ధమవుతున్నాను. పరిశుద్ధమైన గ్రంథము చేత పట్టుకొని దూర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి గంజాయి కొనుక్కోవడానికి బయలుదేరుతూ మళ్ళీ ప్రార్థనలో అంటున్నాను, 2 నిమిషాల ప్రార్థనలో, ఏసయ్యా గంజాయి కొనుక్కోవడానికి వెళ్తున్నాను ఏసయ్యా, ఏ పోలీసులు పట్టుకోకుండా చూడేసయ్యా, నాకు వచ్చిన డబ్బుల్లో నీకు కూడా ఎంతో కొంత ఇచ్చేస్తాను అయ్యా అనుకుంటూ ఇటువంటి వ్యర్థమైన మాటలు ముచ్చటిస్తున్నానండి. ఒక నిజమైన మొర దేవునితో రావట్లేదు నాకు. ఎంతసేపు దేవుని సన్నిధికి వచ్చి ఎంతో కొంత కానికిచ్చేత అయిపోద్దులే, ఇదే భక్తిని ఒక భ్రమలో జీవిస్తున్నానే తప్ప దేవుడు కోరుకునే నిజమైన అర్పణ, హృదయంలో దేవుడు స్థానము కోరుకుంటున్నాడు. ఆయన వాక్యం హృదయం అనే పలక మీద రాసుకోవాలనే ఒక గ్రహింపు లేని వ్యక్తిగా జీవిస్తున్న సమయంలో, అదే విధముగా డబ్బు మీద వ్యామోహంతో, ధనాపేక్షతో ఉన్న నేను 262 కేజీలు గంజాయి వేరే రాష్ట్రానికి తరలించి అనేకంగా డబ్బు వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ డబ్బు అయితే రాలేదు. వాస్తవానికి అక్రమైన సమయంలో, అక్రమైన మార్గంలో మోసం ఎదురవుతూ వచ్చింది. డబ్బు అయితే రాలేదు, లచ్చలు పడిపోతాయి అనుకుంటే దెబ్బకి నేను వెళ్ళి ఎక్కడ పడ్డానంటే, అడుక్కునేవారి పక్కన సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్లో ఛార్జీలు డబ్బులు లేక కరోనాలో రోడ్డు మీద తిరిగితే పోలీసులు కొడుతున్నారని బస్ స్టాండ్లో అడుక్కునేవారి పక్కన పడుకున్నాను నేను. అటువంటి స్థితికి వెళ్ళిపోయింది నా జీవితం అంతా. విజయవాడ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా సలాం కొట్టించుకునే బతుకు కదా, అహంతో డాంబికంగా రెచ్చిపోయాను కదా. అయినా ఆఖరికి ఏమైందండి, అడుక్కునేవారి పక్కన పడుకునే స్థితికి నా జీవితం వెళ్ళిపోతుండగా, నా చేతిలో పరిశుద్ధమైన గ్రంథము, ప్రార్థన తైలము నా చేతిలో ఉన్నాయి. ఆ రోజు ఫోన్ ఒకటి పోయింది. ఫోన్ పోతే మరి నాకు తెలిసిందంట, ఎవరినైనా కొట్టి ఫోన్ లాక్కోవడం, లేకపోతే నైట్ పూట్ల నిద్రపోతారు కదండి, ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు తెచ్చేయడం, అదే నాకు తెలిసింది. దొంగతనం చేసుకోవడం, ఇవే మాకు తెలిసిందల్లా. ఆ సమయంలో ఒకరిని కొట్టి ఫోన్ లాక్తూ పరిగెట్టుకుంటూ వెళ్తుంటే బైబిల్ ప్రేరేలు పట్టుకొని ఆ సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ చుట్టూరు మురుక్కాలం ఉండుద్ది, అందులో పడిపోయి పైకి లేచేసి పరిగెడుతున్న 3:30 ప్రాంతం, తెల్లవారుజామునే, రోడ్డు మీద తిరగకూడదు. అటువంటి స్థితిలో మురికి వాసన నా దగ్గర. సెప్టిక్ ట్యాంక్లో ముంచితే మనిషి ఎలా ఉంటాడండి? ఆ యొక్క సువాసన వచ్చిద్దా? కంపు వస్తుంది. అటువంటి కంపు నా చేతిలో. ఒక మార్బుల్ షాప్లోకి వెళ్ళి ఆయాసంతో అంటున్నాను. ఎందుకంటే అవయవాళ్ళు ఏమైపోయింది, బలమంతా పోగొట్టుకున్నానే, అపవిత్రతకు, అక్రమకును. అటువంటి పరిస్థితిలో ఊపిరి ఆగిపోద్దామనిపించింది. ఎందుకంటే నా యొక్క హార్ట్ బీట్, గుండె చప్పుడు వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తూ ఉంది. నా వెనకమాల పోలీసులు పట్టుకోండి అనుకుంటూ పరిగెడుతుండగా నేను వారికి దొరకకుండా, చిక్కకుండా పారిపోతూ ఉన్నాను. ఆ సమయంలో ప్రేరాయలు బైబిల్ని ఎదురుపెట్టేసి అక్కడ కూడా స్వార్థముగా ఏదో విధంగా విజయవాడ వెళ్ళిపోవాలని కాపాడేసే అని ఈ విధంగా దేవునితో ఒక డీలింగ్లు పెట్టుకుంటున్నాను నేను. అటువంటి సమయంలో ఆ బట్టలు మార్చేసి ప్రేరాలు నా నెత్తిగా రాసేసుకుంటున్నాను. ఎంతసేపు పైన ఆకారం మార్చేస్తున్నాను కానీ హృదయం మార్చట్లేదు. నేను
అటువంటి స్వభావంతో ఉంటుండగా విజయవాడ ప్రాంతానికి ఒక అడుక్కునే వ్యక్తిగా దారి మధ్యలో నపంసకుల దగ్గర చేయి చాపుతున్నాను అన్నమాట, ఛార్జీకి డబ్బులు ఇవ్వండి. మొత్తానికి బలహీనై విజయవాడ ప్రాంతం వచ్చాక బలం ఉన్నంత వరకు ఒక రకంగా మాట్లాడుతున్న స్నేహితులు బలహీనైపోయిన తర్వాత మరో రకంగా మాట్లాడుతున్నారు. నన్ను లెక్కే చేయట్లేదు. నేను ఎంతగానో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరిని? స్నేహితులనే. తల్లిదండ్రులతో కూడా ఎక్కువ సమయం గడపలేదు, నేను స్నేహితులతోనే ఎక్కువ గడుపుతున్నాను పుట్టినప్పటి నుంచి. అయితే అక్కడికి ఏ ఒక్కరూ రావట్లేదు, పైగా లేనిపోయిన మాటలు, లేకపోతే నన్ను అసలు లెక్క చేయకుండా నా మాటని స్వీకరించట్లేదు వారు. ఒక రకమైన కలవరం నాలో. ఎందుకంటే మరి స్నేహితులను ఎంతో ఇష్టపడిన నేను ఆ విధంగా వారు మాట్లాడుతుంటే హృదయంలో ఒక రకమైన కలవరం మొదలవుతోంది. ఆ తర్వాత చాలా డబ్బు రావాలి కదా, ఈ విధంగా మోసపోయిన ఏంటి అనుకుంటూ మరో రకమైన కలవరం. ఆ తర్వాత పెళ్ళైపోయిన స్త్రీని ప్రేమించిన నేను ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అంటుంది, నువ్వు నాకు సరికాదు పోరారే అనుకుంటూ ఆమె కూడా తునీకరిస్తూ ఉంది. ఏంటి ఒకదాని తర్వాత ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నప్పుడు హృదయం చాలా బరువెక్కువగా ఉందన్నమాట. ఒక రకమైన వేదనతో ఉన్న సమయంలో ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోతే బాధలో, డిప్రెషన్లో ఉంటే, టెన్షన్లో ఉంటే ఏమి నేర్పించే ఈ లోకము? సినిమాలు ఏమి నేర్పించేయండి? సినిమాల ప్రేమ విఫలమైపోతే సమాధానం కావాలంటే మత్తు పదార్థాల దగ్గరికి ప్రయాసపడి పోగలాడరా నాయన అనుకుంటూ నేర్పించే కదా. అదే విధంగా నాకు ఆశ్రయం ఇచ్చేవి ఆ మత్తు పదార్థాలని డ్రగ్స్ దగ్గరికి మళ్ళీ పరిగెట్టానండి. అతి తీవ్రంగా మోతాదులో నా శరీరాన్ని నేను ఇంజెక్ట్ చేసుకుంటున్నాను. అటువంటి సమయంలో ఆ మోతాదు ఎక్కువైపోయి ఇలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టి ఇలా చూస్తున్నాను. డ్రగ్స్ సావాసం చేశాక ఆఖరిగా ఇలా చూస్తున్నాను నేను, పెద్ద పెద్ద కళ్ళు పెట్టి నన్ను గమనిస్తున్న నా తల్లి గుండెలు బాదుకుంటూ, ఏం జరుగుతుందిరా నాయనా, నీకు ఏమవుతుందిరా? ఇగో స్నేహితులను ఒక్కడైనా వచ్చాడా నువ్వు ఇటువంటి పరిస్థితిలో ఉంటుండగా? ఇదిగో ఎంతగానో వారి దగ్గర ఇంట్లో మరి డబ్బులు దొంగతనం చేసి వారికి ఖర్చు పెట్టావు కదా, ఒక్కడైనా వచ్చాడు అనుకుంటూ అమ్మ బాధపడుతూ ఉందండి. ఆమె ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే చేతికి అందొచ్చిన కొడుకు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ఏ తల్లి కూడా తన హృదయం నెమ్మదిగా ఉంటుంది, కలవరపడిపోతుంది. అయ్యో సాయి, ఏం జరుగుతుంది, ఏంటి అలా చూస్తున్నావేంట్రా నాయన అనుకుంటూ మాట్లాడుతుండగా నేను అంటున్నానమ్మా, హృదయం అంతా చాలా భారంగా ఉంది, నేనైతే తట్టుకోలేకపోతున్నాను. చాలా బరువుగా ఉంది, నేనైతే తట్టుకోలేకపోతున్నాను. పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నాకు, నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ ఒక పిచ్చి పట్టిన వాళ్ళలాగా నేను ప్రవర్తిస్తున్నాను మా ఇంట్లో. ఒక 2 రోజులు నిద్ర అయితే పట్టట్లేదు, కళ్ళు మూసుకుంటుంటే పిచ్చి తలంపులు, అపవాది యొక్క స్వరాలు బలంగా వినపడుతున్నాయి. ఎలాగో తెలుసా? ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోయింది కాబట్టి చచ్చిపో, లేకపోతే అవతలని చంపేసే అని ఇటువంటి యొక్క స్వరాలు నాకు నా ఆలోచనలో వినపడుతున్నాయి అన్నమాట అండి. అటువంటి ప్రవర్తనలో నేను అంటున్నాను మా అమ్మతో, నా వల్ల కావట్లేదు, ఒక పెద్ద కొండ నా నెత్తి మీద ఉన్నట్టు అటువంటి ఫీలింగ్ ఉందమ్మా, నా వల్ల కావట్లేదు అంటుంటే నన్ను సాధుపరచడము నా తల్లిదండ్రుల వల్ల కూడా కావట్లేదు. ఆఖరికి వారు అంటున్నారు, అయ్యా మా మంగళసూత్రాలు బంగారు పివే కానీ ఇవి అమ్ముకొనైనా సరే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోరా అనుకుంటూ తల్లి ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమని గ్రహించలేని నేను ఈ యొక్క లోక ప్రేమ విఫలమైపోయింది ఏంటి, ఈ స్నేహితులేంటి, ఈ విధంగా వారి గురించి ఆలోచిస్తున్నాను తప్ప తల్లి యొక్క వేదన గ్రహించట్లేదండి ఆ సమయంలో. అటువంటి సమయంలో ఒక 2 రోజులైతే నిద్ర అయితే పట్టలేదు. అటువంటి స్థితిలో ఉంటుండగా నాకు అనిపిస్తుంది, నా జీవితం ముగిసిపోయింది, ఈరోజు ఇంక అయిపోయాను నేను అనే ఒక పిచ్చి తలంపులతో బాత్రూంలోకి వెళ్ళిపోయి నాలో నేనే మాట్లాడుకుంటూ ఇంక అయిపోయింది అనుకుంటూ దవలు కొట్టుకుంటూ గోళ్ళకు గుద్దుతున్న సమయంలో ఇంకా నా బతుకు బస్ స్టాండే ముగిసిపోయింది, ఇంక అయిపోయింది, శుభంగా డే అని అనుకుంటున్న చివరి క్షణాల్లో అటువంటి మరణ పడకల్లో ఉంటున్న సమయంలో ఏమవుతుందంటే నా జీవితంలోనికి అందరూ తునీకరించారు కానీ నా జీవితంలోనికి ఒకరు వచ్చారు. ఆ ఒక్కరు ఎవరంటే దేవుడు పంపించిన క్రైస్తవురాలు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆ క్రైస్తవురాలు వచ్చారు. ఆ క్రైస్తవురాలు వచ్చి మాట్లాడుతున్నారు, ఇప్పటికీ నువ్వు చాలా అతిక్రమణలు చేసావురా నాయన, ఒక పక్కన ప్రార్థన అంటూ, ఒక పక్కన మళ్ళీ నీ యొక్క శరీరాన్ని ఇష్టానుసారంగా నీవు అమ్మేసుకుంటున్నావు ఈ లోకానికి, ఒక పక్క దేవుడి దగ్గర అడుగు అంటున్నావు, మళ్ళీ లోకంలో మరొక అడిగేస్తున్నావు, ఒక పక్క ఏమో దేవుడు అంటున్నావు, ప్రార్థన అంటూ మళ్ళీ ఇష్టానుసారంగా జీవించేస్తున్నావు. సాయి, చాలా అతిక్రమములు చేసావు నువ్వు ఇప్పటికే. దయచేసి నా మాట విని, అయ్యా దేవుడు కనికరపూర్ణుడు, దేవుడు కృప చూపించే దేవుడు, ఎక్కడైనా నా మాట విని ఆయన తట్టు హృదయపూర్వకంగా తిరుగుస్తాయి, నా మాట వినరా అనుకుంటూ ఆ సహోదరి మాట్లాడుతున్నారు. ఎవరో కాదు ఆ సహోదరి, నాకంటే ముందుగా పుట్టిన
దుర్గాదేవి గారు, మా పెద్దక్క దుర్గాదేవి గారు యేసు ప్రభు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకున్న ఒక క్రైస్తవురాలు. ఆమె వచ్చి మాట్లాడుతున్నారు, చాలా అతిక్రమములు చేసావు, నువ్వు చేసిన ఎవడో చూడట్లేదని నువ్వు అనుకున్నావు, కానీ ఎవరు చూస్తున్నారు? హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రతీదీ గమనిస్తున్నాడయ్యా. దయచేసి నా మాట విని ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, క్షమాపణ అడుగు, దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు సై అని మా అక్కగారు చెప్తుండగా ఆ మాటకి లోబడిన నేను మూల ప్రాంతానికి వచ్చి ఆ రోజు గోడ తట్టి తిరిగి ప్రార్థన చేయడం మొదలవుతుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే, నాలో ఏలుబడి చేస్తున్న పాప రోగాన్ని ఒప్పుకుంటున్నాను అన్నమాట. నేను చేసిన అతిక్రమముల్ని ఒప్పుకుంటున్నాను అన్నమాట. గోడ తట్టి తిరిగి మోకాలు వేసి ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రతి ఒక్క అతిక్రమం ఒప్పుకుంటూ, అయ్యా ఇదే శరీరంతో నపంసకులతో కూడా పడుకున్న జీవితం ప్రభువా నాది, ఇదే శరీరంతో ఎంతోమందిని బాధ పెట్టి ఎంతోమందిని నాశనం చేసేసి నా బట్టి అందరికీ శోభే తప్ప ప్రశాంతత లేదు, నా తల్లిదండ్రులకు ఇబ్బంది, ప్రతిదీ జ్ఞాపకం ఏమైతే వస్తున్నాయో ప్రతిదీ ఒప్పుకోవడం మొదలుపెట్టిన తర్వాత చివరిగా అతిక్రమములు తప్పులు ఒప్పుకుంటుండగా మెల్లగా మెల్లగా కంట్లోంచి ఇలా నీళ్ళు రావడం మొదలవుతున్నాయి. అంత సామాన్యంగా ఏడ్చే జీవితం అయితే కాదు నాది, కానీ ఆ రోజు అతిక్రమంలో ఒప్పుకుంటుండగా మెల్లగా కంట్లోంచి నీళ్ళు రావడం మొదలవుతున్నాయి. ఒక బలమైన అద్భుతానికి నేను గురవుతా ఉన్నాను. ఎలాగో తెలుసా? ఆఖరుగా ఆ ప్రార్థనలో, ఆ ఒప్పుదల ప్రార్థనలు అడుగుతున్నాను, అయా ఒక్క అవకాశం దయచే ప్రభు, ఎక్కడైనా నా బ్రతుకు మార్చుకుంటాను ఆయన, అయా యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఏమంటారమ్మా? ఆమేన్. ఆ మాట పలకడంతోనే ఆ అద్భుతం ఏంటంటే నా జీవితంలో జరిగింది. హృదయము చాలా బరువుగా చాలా వేదనతో నింపబడిపోయిన ఆ సమయంలో ఆ హృదయం అంతా ఒకేసారి తేలికైపోవడం మొదలవుతోంది. కంట్లో కన్నీళ్ళు రావడం అవుతున్నాయి కదా. ఇలా చూస్తున్న కళ్ళన్నీ ఒక నార్మల్ పొజిషన్లోకి వస్తూ ఉన్నాయి. నేను ఒక రకమైన ఆలోచనలో పడిపోయాను అన్నమాట. ఎందుకంటే ఈ హృదయంలో నెమ్మది నా జీవితంలో నేను ఎప్పుడు రుచి చూడలేదు. అటువంటి నెమ్మది నా జీవితంలో వెన్నో వాటితో సావాసం చేశాను, కానీ గంజాయితో, మందుతో, గుట్కా, పాన్ పరాకులతో అన్నిటితో సావాసం చేశా. వ్యభిచార గృహాలతో, డబ్బుతో, అన్నిటితో, పేరు పెక్కలతో అన్నిటితో సావాసం చేశా. వేళల్లో స్నేహితులతో సావాసం చేశా, కానీ అటువంటి అనుభూతి నా జీవితంలో మొదటిసారి నా హృదయంలో నేను అనుభవిస్తున్న సమయం అది. అయితే నాలో ఆలోచన, ఎందరో ఉన్నారు కదా, అనేక మంది ఉన్నారు కదా, నేను హేళన చేసిన, నేను ఎక్కిరించిన యేసు క్రీస్తు వారు వచ్చారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు యేసు ప్రభు వారిని ఆలోచన నన్ను ఎంతగానో ముందుకు నడిపిస్తూ, తర్వాత అర్థమైంది ఏంటంటే, దేవుడు నాలాంటి పాపిష్టి వాడి ప్రార్థన కూడా ఆలకిస్తాడా? దేవుడు నేను చేసిన అతిక్రమ ప్రార్థన ప్రతిదీ ఆలకించి నాకు సమాధానం దయచేశాడా అనే ఒక ఆలోచనతో దేవుని మందిరానికి వెళ్ళి మూలలో కూర్చొని ఆలోచిస్తున్నాను. నేను అసలు ఏంటి హృదయంలో ఈ నెమ్మది, దాన్ని నేను వర్ణించలేకపోతున్నాను. అటువంటి సమయంలో మా ఆత్మీయ తల్లిగారు అక్కడ ఉన్నారండి. ఆమె మాట్లాడుతూ పిలుస్తున్నారన్నమాట. ఏమన్నా తెలుసా? యేసు ప్రభు వారు మీ జీవితంలో అద్భుతమైన కార్యము చేశారు కదా, వచ్చి ఆయన నామాన్ని మహింపరుచు అని సంఘముతో మాట్లాడుతుంటే మూల కూర్చున్న నాకు ఆ స్వరం వినపడుతుండగా నేను వచ్చి మాట్లాడుతున్నాను. అమ్మా, ప్రార్థన చేయకముందు నా పరిస్థితి ఏ విధంగా ఉంటే తర్వాత హృదయం అంతా తేలిగ్గా ఉందంటుంటే ఆమె నాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. అయ్యా, ఆయన ప్రార్థన ఆలకించేవాడు బాబు యేసు ప్రభు వారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు ఆయన తట్టు తిరిగి ఉన్నావు కదా, నువ్వు ఆయన యొద్దకు వచ్చి ఉన్నావు కదా, ఆయన నీ తట్టు తిరిగారు, నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఆయన నీకు సహాయం చేసిన వాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన సజీవుడు. నువ్వు అనుకున్నట్టు మతాలను మార్చడానికి రాలేదయ్యా అనుకుంటూ ఆమె కొద్ది మాటలు చెప్తున్నారు. మనుషులతో సావాసం చేసో, మనుషులు ప్రేమలతో సావాసం చేసో, ఈ లోకపరమైన ప్రేమ నిన్ను చావు లేకపోతే చంపు అంటుంది. దేవుని ప్రేమ నీ కొరకు మరణించింది తెలుసా? దేవుని ప్రేమ ఎప్పుడైనా తెలుసా నీకు? దేవుడు అసలు యేసు ప్రభు వారు తెలుసా? అసలు యేసు ప్రభు వారు ఎవరో తెలుసా నీకు అంటే నేను అంటున్నాను, అందరు దేవుళ్ళు, ఈయన కూడా ఒక దేవుడే కాదమ్మా అంటే నేను ఆమంటుంది, కాదు, ఆయన అందరిలో ఒకడు కాదు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన ఒక్కడై ఉన్నాడు అని మాట్లాడుతుండగా నాలో ఆలోచన మొదలవుతుంది. నిజంగానే కదా, నేను హేళన చేసిన, నేను ఎక్కిరించిన దేవుడు వచ్చారేంటి, ఎవరు యేసు ప్రభువు నాకు ఆలోచన ఉంటుండగా అప్పుడు ఆత్మీయతలు చెప్తున్నారు, ఇగో ఈ లోకంలో అనేకటితో నువ్వు సావాసం చేసావు, మత్తు పదార్థాలతో, మనుషులతో అన్నిటితో సావాసం చేసావు, కానీ వాటినన్నిటికీ వీపు చూపించి ఈరోజు దేవుడితో, ఆయన జీవంగల వాక్కుతో సావాసం చేయి, ప్రార్థన ఆయనతో మాట్లాడు, ఆయన
ఉన్నవాడు, ఆయన విడువాడు అని విశ్వసించి ప్రార్థన చేయి. నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉన్నాడు. నీలో ఉన్న పాపిష్టి క్రియలని, చీకటి క్రియలని ఆయన జీవంగల వాక్కుతో నిన్ను శుద్ధి చేస్తాడు. దయచేసి ఆయనతో సావాసం చేయి బాబు అని మాట్లాడుతూ ఉండగా నాలో ఆలోచన, ఎవరు? యేసు ప్రభువారు. అయితే నేను ఆ రోజు యేసు యొక్క జీవితాన్ని, యేసు ప్రభువారు ఆ యూట్యూబ్లో చూస్తున్నాను, ఎవరు యేసు ప్రభువారని. అయితేనండి యేసు ప్రభువారు పాపులతో మాట్లాడుతున్నారు, దొంగలతో మాట్లాడుతున్నారు, పాపాత్మురాలతో మాట్లాడుతున్నారు. అమ్మ నీ పాపములు క్షమింపబడినవి, ఇక్కడ నుంచి ఆ పాపం చేయడం మాను అంటుండే వ్యభిచారంతో పట్టింపబడుతున్న నేను, నాకు ఆ మాటలు నాకు తగులుతున్నాయి. అక్కడ అందరూ అంటున్నారు రాళ్ళు పెట్టి చంపేయినావని అంటుంటే ఏనంటున్నారు, అమ్మ అనుకుంటూ ప్రేమతో మాట్లాడుతున్నారు. నా యొక్క ప్రాంతంలో కూడా వీడు అనవసరంగా పుట్టాడు, వీడు విషం పెట్టి చంపేయండి అనే యొక్క జనులు అనేక మంది ఉన్నారు. అందరూ నన్ను తునీకరించారే కానీ ఇక్కడ మాత్రం ఆ యొక్క వ్యభిచారం పడ్డ స్త్రీని ఆ యొక్క యేసు ప్రభు వారు తునీకరించట్లేదు. అక్కడ ఆ ప్రేమ నన్ను ఎంతగానో ఆకర్షిస్తుందన్నమాట. అటువంటి సన్నివేశంలో ఆఖరికి ఈ సన్నివేశం చూస్తున్నాను, యేసు ప్రభు వారిని కొడుతున్నారండి. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. ఆ సన్నివేశాలను చూస్తున్న నేను నా యొక్క కళ్ళు ఒప్పుకోవట్లా. ఎందుకో తెలుసా? చాలా భయంకరంగా ఉంది ఆ సన్నివేశం చూడడానికి. అనుకుంటూ ఈ విధంగా తిప్పి వేసుకుంటున్నాను నా యొక్క కంటిని. కానీ నా ఆలోచనలకు మాత్రము ఆ యొక్క అక్కడ జరిగే సన్నివేశం అంతా నా ఆలోచనలో ఉండిపోతూ ఉన్నాయి. అవే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. యేసు ప్రభువుని ఈ విధంగా కొట్టారా అనే ఒక ఆలోచనలతో ఉండగా ఒక ఆదివారం పూట దేవుని యొక్క స్వరం వినబడుతున్నాయి. దైవజనులతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి చెప్తున్నారు. ఆయన అంటున్నారు, అయ్యా చెవి గలవాడు వినుగాక, ఆయన మాట వింటే నువ్వు రక్షింపబడతావు, ఆయన మాట వినటం వల్ల నీకు విశ్వాసం కలుగుతున్న మాటలు మూల కూర్చొని వింటున్నాను నేను. ఆ రోజు ప్రేమ గురించి చెప్తున్నారు సందేశం. ఆయన ఏ పాపం చేయలేదు. ప్రియ మనిషి, నీవు నేను చేసిన అతిక్రమలు బట్టి ఆయన శరీరం అంతా దున్నబడుతూ వచ్చింది. ఒకరు తక్కువ 40 కొరడా దెబ్బలు నీ కొరకే శరీరం అంతా ఆయన దున్నించుకున్నాడు. ఆయన ఏ పాపం చేయలా అనుకుంటూ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది అన్నమాట. ఎందుకంటే లేఖనాలు వినపడుతున్నాయి. పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన్నారు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన్నారు. బాబు, నువ్వు నశించిపోవడం, ఈ లోకంలో పడి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. లోకంతో స్నేహం, దేవుడితో వైరం, ఈ రోజు నుంచి దేవుడితో నిజముగా మొరపెట్టిన దేవుడితో సావాసం చేయని ఆయన అనుకుంటూ ఆ మాటలు వినపడుతుండగా కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి నాకు. ఎందుకంటే యేసు ప్రభువారిని ఏ విధంగా కొట్టారో ఆ సన్నివేశాలు నేను చూసి ఉన్నాను కదా. అయితే అప్పుడు అనిపించింది ఇది సినిమాలే అనుకుంటా ఉన్నాను నేను. అయితే ఆ తర్వాత ఎవరైతే యేసు ప్రభు వారికి యాక్ట్ చేశారో ఆ సన్నివేశాన్ని చూస్తున్న నేను, ఆ సినిమా అంతా ప్రతీది జనాలకి రియల్గా అర్థమవులనే ఆలోచనలతో డైరెక్టర్ గారు యేసు ప్రభు వారిలో ఎవరైతే యాక్ట్ చేశారో ఆయనకు ఒక డూప్లికేట్ చర్మాన్ని మీద పెట్టారు. ఈ డూప్లికేట్ చర్మం వేసుకున్న యేసు ప్రభు వారు ఆ సినిమాలో ఒక నిజమైన కొరడాతో, ఎందుకంటే రోమా ప్రభుత్వంలో ఆ శిక్ష ఎలా ఉండిద్దంటే ఇనప కొరడాలు ఉంటాయండి. ఇలా కొడితే చక్కూడు వచ్చేసిద్ది ఇలా లాగేటప్పుడు, అటువంటి కొరడాలు. అయితేనండి అటువంటి సన్నివేశంలో ఈ యొక్క సాక్ష్యం నేను చూస్తున్నాను. ఎవరిది? యేసు ప్రభు వారిలో ఎవరైతే యాక్ట్ చేశారో ఆయన సన్నివేశం నేను చూస్తుండగా ఆ డూప్లికేట్ చర్మం ఏదైతే ఉందో ఆ ఇనప కొరడతో కొడుతుంటే ఆ కొరడతో కొట్టడంతోనే ఈ యొక్క డూప్లికేట్ చర్మంలోకి వెళ్ళిపోయి నిజమైన చర్మంలోకి వెళ్ళిపోయి ఒక ముక్కుడు చేసింది. దెబ్బకి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు ఎవరైతే యేసు ప్రభు వారిలో యాక్ట్ చేశారో ఆయన. అక్కడ అలా ఉండిపోయిన నేను ఒక దెబ్బకే హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళిపోతే ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఎటువంటి డూప్లికేట్ చర్మం వేసుకొని యేసు ప్రభు వారు ఆనాడు ఏ విధంగా భరించారు? నాలాంటి పాపిష్టివాడు కోసమా, నాలాంటి వ్యభిచారి కోసమా, నాలాంటి 2 పడల మీద కాలేసే నాలాంటి వేషధారణ కోసమా ఇంత ప్రేమించాడా దేవుడు? చీ అనుకుంటూ నా మీద నాకే చిరాకు వేస్తుండగా దైవజనుల మాటల్లో వినపడుతున్నాయి దేవుని మాటలు. ఏమని తెలుసా? ఇదిగో నువ్వు గోడ తట్టు తిరిగావుగా, ఆ ప్రార్థన నేను ఆలకించి ఆ గోడ తట్టు తిరిగి చేసింది. నువ్వు కన్నీళ్ళు కార్చి ఉన్నావు కదా, నేను ఆ కన్నీటిని చూచి ఎరిగిన వాడిని. ఇదిగో నేను నిన్ను బాగు చేసేదని ఆనాడు యెషయా ప్రవర్త యొక్క హిజ్కియా గారితో ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ మాటలు సూటిగా నాతో మాట్లాడుతుంది. ఎందుకంటేనండి ఆ రోజు మా ఇంట్లో ఎడితట్టు తిరిగాను, నేను గోడ తట్టు తిరిగాను కదా, ఆ రోజు ప్రార్థన చేసుకుంటే కన్నీళ్ళు కారుతున్నాయి కదా, నేను చేసిందంతా ఈయనకెలా తెలుసు అని చూస్తుండగా దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. అయ్యా ఇగో దేవుడు నిన్ను సృజించున్నాడు, నీవు దేవుని సొత్తు, నీవు నా సొత్తు అనే మాటలు వినపడుతున్నాయి. ఆ మాటలు వినపడుతుండగా మా ఆత్మీయుల దగ్గరికి వెళ్ళాను. అమ్మా
నాకు ఎంతో హృదయం అంతా ఒక రకంగా పశ్చాత్తాపంతో ఉంది. యేసుప్రభు వారు నా కోసం నిజంగా ఈ విధంగా మరణించానంటే ఆయన సినిమాలో చూపించింది అంతే బాబు, కానీ దానికి మించింది ఆయన చేశారు. యేసుప్రభు వారు నిజంగా మన కొరకు అంటూ ఉండగా, ఆయనతో నిజంగా సహవాసం చేయని ఆయన అనుకుంటుండగా ఒక కొండ ప్రాంతం ఉండేది మాకు. ఏంటి ఆ కొండ ప్రాంతం అంటే ఎక్కువ గంజాయి తాగుతూ ఉండేవాళ్ళం. ఇక్కడ నేను తాగుతుంది ఎందులోనో తెలుసా, జాంకీలో గంజాయి పెట్టుకొని తాగేస్తున్నాను నేను. ఆ విధంగా ఉన్న ఆ కొండ ప్రాంతాల్లో సావాసం చేసి నేను మా స్థావరాలన్నీ ఈ యొక్క సమాధులు తెలుసా మీకు, సమాధుల తోట తెలుసమ్మా, ఆ సమాధుల మధ్యలోనే మా స్థావరాలు అన్నమాట. అర్ధరాత్రి లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, అందులో మేము గడుపుతూ ఉండేవాళ్ళం. సమాధుల మధ్య, కొండల మధ్య అటువంటి ప్రవర్తన కలిగి జీవించిన వ్యక్తులైన మాకు యేసుప్రభు వారి మాటలు వినపడుతున్నాయి. లేఖనాలు, ఇగో యేసుప్రభు వారు ఏకాంతంగా కొండపైకి వెళ్ళి మొరబెట్టారు తండ్రికి అనే మాటలు వినపడుతుండగా, ఆ మాటకి ఆకర్షింపబడిన తర్వాత ఏ కొండపైన అయితే గంజాయి తాగామో అదే కొండ మీద బైబిల్ పట్టుకొని, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని దేవునితో ఏకాంతంగా సహవాసం చేయడం మొదలవుతుంది. ఈసారి మా ఆత్మీయులు చెప్పారు, ఇదిగో లోక స్నేహితులతో కాదు కానీ నీ కొరకు నిజముగా మరణించిన నిజ స్నేహితుడైన దేవుడితో సహవాసం చే బాబు అనుకుంటున్నారు. ఈ యొక్క జీవంగల మాటలు సామెతలు చదువుతుండగా అక్కడ వినపడుతున్నాయి. నా కుమారుడా, నా ఉపదేశం ఆలకించుము, నా మాట వినుము. సామెతల గ్రంథంలో ఎక్కువ చూస్తే ఆ మాట ఎక్కువ కనపడుతుంది. మరి ముఖ్యంగా నేను చేసిన అతిక్రమములు ఏంటో వాక్యం చదువుతుంటే నాకు గ్రహింపు కలుగుతూ ఉందండి. ఒకప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు అంత గ్రహింపు లేదు, నేను తప్పు చేస్తుంటే నాకు అంత గ్రహింపు లేదన్నమాట. ఒకప్పుడు అయితే వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఆ సమయంలో ఆ కొండ ప్రాంతం అంతా కొద్ది రోజులకి జీవంగల వాక్కుతో నింపేసి అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేయడం మొదలవుతుంది. దేవుడితో ఏకాంతముగా నిజముగా మొరపెట్టడం జరుగుతుంది. యేసుప్రభు వారు నాలాంటి పాపిష్టి కోసం మరణించారని గ్రహింపు కలుగుతూ వచ్చిందనమాట. వాక్యము ధ్యానిస్తూ ఉంటుంటే, వాక్యం చదువుతుండగా కంట్లోంచి నీళ్ళు రావుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో సువార్తలు చదువుతుంటే అర్థమవుతుంది. ఒక్క తీర్మానం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే, అయ్యా నువ్వు నాలాంటి పాపిష్టి వాడి కోసం మరణించావంట కదా, నువ్వు నాలాంటి వ్యభిచారి కోసం మరణించావు కదా, అయ్యా ఎక్కడి నుంచైనా నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా, నువ్వు ఎవరినైనా సరే బాగు చేస్తావంట కదా, నువ్వు బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నావు కదా. మా ఆత్మీయ తల్లి గారు చెప్పారు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎక్కడి నుంచి కాదు, హృదయపూర్వకంగా నమ్ము. స్వార్థంతో నమ్మావు కదా ఎక్కడి నుంచి, అవసరంతో నమ్మావు కదా ఎక్కడి నుంచి. ఈసారి దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన చేసి హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరిగయ్యా అని మా ఆత్మీయ తల్లి నేర్పించారు కదా. అదే మాటలు తీసుకెళ్ళి అక్కడ మొరపెడుతున్నాను అనమాట. అయ్యా ఇంకా నా ఇష్టం కాదు ప్రభా, నా జీవితం నీ ఇష్ట ప్రకారంగా జీవించాలని ఇష్టపడుతున్నా, నాకు సాయం చేయి, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉంటా, బాగు చే ప్రభు అని వచ్చిరాని ప్రార్థన. ఆ సమయంలో ఒక రకమైన పశ్చాత్తాపంతో ఏకాంతముగా తండ్రితో మొరపెడుతుంటుండగా రహస్యమందు ఆ ప్రార్థన ఆలకించిన దేవాతి దేవుడు ఏ ప్రాంతంలో అయితే గంజాయి తాగి ఆ ప్రాంతం అంతా చీకటమైపోయిందో అదే ప్రాంతంలో ఆయన ఆత్మతో వాక్యాలు రాపిచ్చి అదే ప్రాంతంలో కొద్ది రోజుల తర్వాత ఈ జీవితాన్ని, ఈ బ్రతుకుని, మరి ముఖ్యంగా ఈ హృదయాన్ని రూపాంతరం చెందిస్తూ వచ్చారండి దేవుడు ఆ ప్రాంతంలో. హల్లెలూయా చెప్దాం ఒకసారి, రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. దేవునితో సహవాసం చేశాక, జీవంగల వాక్కుతోనూ ప్రార్థనలోను ఎడతెగక ఆయనతో సహవాసం చేశాక ఏం జరుగుతుందో తెలుసా? మరి ముఖ్యంగా రాతిగా ఉన్న హృదయాన్ని దేవుడు మాంసపు గుండుగా మార్చివేస్తూ వచ్చారు. నా యొక్క ప్రవర్తన అంతటినీ మార్చివేస్తూ వచ్చారు, నా తలంపులంతటినీ మార్చివేస్తూ వచ్చారు, నా తల్లిదండ్రుల యొక్క విలువేంటో అర్థమయ్యేలా తెలియజేస్తూ వచ్చారు. ఆయనతో ఎప్పుడైతే సహవాసం చేస్తానో నా బ్రతుకుగా మారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. నాలో ఏలుబడి చేస్తున్న చీకటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయనతో ఎప్పుడైతే వెలుగుతో సహవాసం చేస్తూ ఉన్నానో ఆ జీవంగల వెలుగు ఏమవుతుందో తెలుసా? నాలో ఉన్న చీకటి మాలిన్యాన్ని తీసివేస్తూ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవాది దేవుడు ఆ చీకటి బంధకాల నుంచి విడిపించి బాగు చేస్తూ వచ్చారు. ఏ ప్రాంతంలో అయితే తలదించుకున్నానో అదే ప్రాంతంలో జనులందరూ ఆశ్చర్యపోయే రీతిగా నా బ్రతుకుని ఆ ప్రాంతంలో దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టేస్తారండి. ఏ పోలీసులు అయితే కుక్కను కొట్టినట్టు కొట్టారో అదే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏంటి సాయి జీవితం మారిందా, మేము నమ్మలేకపోతున్నాం అనుకుంటూ. నా స్నేహితులు రౌడీ షీటర్లు కదండి, ఆదివారం వస్తే సంతకాలకి వెళ్తారు వాళ్ళు. ప్రతి ఆదివారం రౌడీ షీటర్ అనేవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలన్నమాట. నా స్నేహితులు గమనిస్తున్నారు మార్పుని. అయ్యా ఒక్కడే వెళ్ళిపోతున్నానండి కొండపైకి, ఆ ఒక్కడే పైన ఏదేదో అడుచుకుంటున్నాడండి, ఏదేదో మాట్లాడుకుంటున్నాడండి, ఒక్కడే వెళ్ళిపోతే పిచ్చి పట్టిందేమోనండి వీడికి అనుకుంటూ మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి అందరికి వెర్రితనంగా ఉంది. కానీ నేను ఎవరితో సావాసం చేస్తున్నానండి? ఏకాంతంగా ఎవరితో?
సజీవుడైన దేవుడితో, మనుషుల్ని బాగు చేసే దేవుడితో సావాసం చేస్తుండగా ఎవరైతే వేలెత్తి ఎక్కిరించి ఉన్నారో వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకునే రీతిగా నా జీవితాన్ని ఆ దేవుడు ఆ ప్రాంతంలో బాగు చేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు అయితే కుక్కను కొట్టినట్టు కొట్టారో అదే పోలీసులు పేపర్లో మతోన్మాది మనిషిగా మారే అని పేపర్లో ఎక్కించేసుకుంటూ, ఇక్కడ ఒక పాయింట్లో మాత్రం ఆపరేషన్ పరివర్తనతో స్థాయిని మేమే బాగు చేసామని ఎవరు రాసుకున్నారు? పోలీసు వాళ్ళు రాసేసుకున్నారు. నేను అన్నాను, అయ్యా పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం మీకు సెల్యూట్ కొడుతున్నానయ్యా నేను. అయితే నా బ్రతుకు మార్చడం మీ వల్ల కుదరలా. నా బ్రతుకు బాగు చేయడం నా కన్న తల్లిదండ్రుల వల్ల కాలా, సాధుపరచడం నన్ను నా బ్రతుకు బాగు చేయడం ఏ ప్రభుత్వం వల్ల, లాయర్ల వల్ల కాలా, నా బ్రతుకు బాగు చేయడం ఏ డాక్టర్ల వల్ల, వారికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాల నేను, నా బ్రతుకు బాగు చేయడం ఏ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళా డ్రగ్గిస్టులకి. అయ్యా నా బ్రతుకుని ఎవరు బాగు చేస్తున్నారంటే మనిషిని సృజించిన సర్వశక్తి గల జీవం గల వాక్కు నా బ్రతుకుని బాగు చేసింది, నాదే కాదు. ఈ మాటలు అనేక మంది జీవితాలను వెలిగించాయి బాబు అనుకుంటూ చెప్తూ ఉంటుండగా అప్పుడు పోలీసు వారు అన్న మాట ఏంటంటే, దిస్ ఈస్ గాడ్ గ్రేస్. ఇంగ్లీష్లో చెప్పారు, దిస్ ఈస్ గాడ్ గ్రేస్. ఇది దేవుని యొక్క మహాకృప ఉన్నది అని వాళ్ళు అంటున్నప్పుడు చాలా ఆనందపడుతూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ మరో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా రాశారన్నమాట, యేసుక్రీస్తు సన్నిధిలో మత మార్పులు కాదని, పాడైపోయిన బ్రతుకులు జీవితాల్లో వెలుగు నింపడమే అని మరొకరు ఆ యొక్క పేపర్లో ఈ విధంగా రాసుకుంటూ వచ్చారు. ఈ పనికిరాని జీవితాన్ని, దేనికి పనికిరాని అనుకున్న సమయంలో జీవంగల దేవాతి దేవుడు ఈ పనికిరాని బ్రతుకుని బాగు చేసి అనేకులకు ఉపయోగకరంగా ఒక సజీవ సాక్షిగా ఆయన పనిలో ఈరోజు ఈ విధంగా వాడుకున్నారు దేవుని జనాంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేశాక సమాధానం ఏ విధంగా కలిగిందంటే అండి, ఈ లోకంలో అన్నిటినీ రుచి చూశాను కానీ ఎందులోనూ కూడా సమాధానం నాకు దొరకలేదు. నేను చెప్పాను కదా, గంజాయితో సహవాసం చేశా, సిగరెట్తో సహవాసం చేశా, వ్యభిచార గృహాలతో సహవాసం చేశా, డబ్బుతో సహవాసం చేశా, పేరు ప్రఖ్యాతులు డాంబికమైన జీవితంతో సహవాసం చేశా. ఇవన్నీ నన్ను నాశనకరమైన మార్గానికి నడిపించాయే తప్ప అందులో నాకు సమాధానం లేదు. ఇప్పుడు నిజమైన సమాధానము ఎక్కడ దొరికిందంటే ఆయన సన్నిధిలోనే నిజమైన ఆనందం దొరికిందండి. ఆయన జీవంగల మాటలోనే నిజమైన ఆనందం దొరికింది. నటించే వరకు, 2 పడవల మీద కాళ్ళు వేసే వరకు నా బతుకు మారలా. దైవజనుల దగ్గర ఒక రకమైన ప్రవర్తన, మళ్ళీ లోకంలో మరొక ప్రవర్తన ఉన్నప్పుడు నా బ్రతుకు మారలా. 2 కాళ్ళు తీసుకొచ్చి యేసుప్రభు యొక్క నావలో ఎప్పుడైతే స్థిరముగా ఆయన తట్టు తిరిగి ఉన్నానో జీవంగల దేవాతి దేవుడు నా బ్రతుకుని బాగు చేస్తున్నారు. హల్లెలూయా. నాకులో, నా జీవితంలో నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మరి ముఖ్యంగా మొదటిగా నా జీవితం మారడమే అండి నాకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు. ఎందుకంటే జనులందరూ ఉన్నారు, వీడి జీవితం ఏమవుదో బాగుపడదు, ఆ వ్యసనాల నుంచి బయటకు రావడం ఆశామాషా కాదు అంటా ఉన్నారు. నిజమే, నాకైతే ఆశామాషా కాదు, నా వల్ల అయితే కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నమ్ముటని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమై ఉన్నది. హల్లెలూయా. ఆనాడు అమ్మమ్మ గారు ప్రార్థన ఏది వృధాగా పోవాల. జనులందరూ అన్నారు, ఏమని తెలుసా, ఈ వ్యక్తి బ్రతుకు మార్పు రాదు అని మనుషులందరూ అంటూ ఉన్నారు. కానీ మనుషుల మాటలు పట్టించుకోవాలా. ఆ యొక్క క్రైస్తవురాలు అయిన నా అమ్మమ్మ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఈరోజు ప్రతిఫలం చూస్తున్నారు ఆమె. హల్లెలూయా. నేనే కాదు ప్రియ దేవుని జనాంగమా, నా తర్వాత నా తల్లిదండ్రులు కూడా బాప్తిస్మం పొందుకున్నారు. అది కూడా ఒక సాక్ష్యమే. సంవత్సరం వరకు రాలేదండి మా తల్లిదండ్రులు దేవుని మందిరానికి. ఇలాగే దేవునితో సావాసం చేస్తుండగా దేవుడి మాటలు నాకు వినపడుతున్నాయి. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు రక్షింపబడునే మాటలు వినపడుతున్నాయి. సువార్త వినపడుతుంది. నాకు యేసుప్రభు త్యాగం గురించి చెప్తున్నారు. యేసుప్రభు ఏ విధంగా మరణించారో, ఒక మనిషి కొరకు ఆయన ఉదయం 9 గంటలకు 9 గంటలకు సిలువ వేయించుకొని మధ్యాహ్నం 3 వరకు సిలువ మీదే వేలాడుతున్నారు. ఆ సన్నివేశం నన్ను ఎంతగానో కదిలించి వేసింది. ఎందుకంటే ప్రభువా, ఫ్యాన్ కింద చైర్లో కూర్చోడానికి 3 గంటల్లో నేను కతలాకుతలం అయిపోతున్నాను దేవుని సన్నిధిలో. మళ్ళీ క్రమంగా వచ్చే బ్రతికైతే కాదు నాది. అంతసేపు 7ంటికైతే మందంతా 8:30, 9ంటికి వచ్చే బాబు. మళ్ళీ ఈ అయ్యగారు ఎంతసేపు చెప్తారు అని టైం చూసుకునే బతుకయ్య నాది. ఫ్యాన్ కింద కూర్చొనే నేను అంత ఫీల్ అయిపోతుండే కుర్చీలో.
ఆకాశానికి భూమికి మధ్య ఆ సిలువ మీద వేలాడుతున్నావుగా ప్రభువా, ఈ పాపిష్టివాడు కొరకు ఎంత భరించావు నాయన అని దేవుని యొక్క ఆ పెయిన్ ఏంటో అర్థమవుతూ వచ్చిందండి. ఆ తర్వాత బాప్తిసం పొందుకున్నాను, నేను నమ్మి బాప్తిసం పొందుకున్నాను. దేవుడు మాటలు వినపడుతుండగా అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడుగా అంగీకరించి, ఆయన అందరికీ ప్రభువు, ఆయన మతము కాదు, పాడైపోయిన జీవితాల్ని మంచి మార్గంలో నడిపించే గొప్ప దేవుడు అని నమ్మి విశ్వసించి, ఆయన మరణించి మళ్ళీ 3వ రోజు లేచిన పునరుద్ధానం విశ్వసించి, ఈ నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకున్న తర్వాత ఎల్విన్ బర్నబాస్గా పేరు పెడతా వచ్చారు ప్రియ దేవుని జనాంగమా. ఆ రకంగా నా జీవితం మార్పు చెందిన తర్వాత నా తల్లిదండ్రులు రాలేదండి. సంవత్సరం అయింది దేవుణ్ణి నమ్ముకొని. నేనైతే వారు రాలా. నా ప్రవర్తన గమనిస్తున్నారు, కానీ విశ్వాసం దేవుడు ఒకటే చూడమన్నాడు, విశ్వసించుడి నీవు నీ ఇంటి వారును రక్షింపబడుదురు. నీ విశ్వాసం ఇక్కడి నుంచి కాదు, కానీ హృదయపూర్వకంగా నిజంగా హృదయపూర్వకంగా దేవుని తట్టు ఎప్పుడైతే తిరిగామో, సంవత్సరం అయిపోయిన తర్వాత నా తల్లితో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు, వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా. జనవరి 1వ తారీఖు మనం అందరం ఏం తీసుకుంటామండి? ప్రామిస్ కార్డులు తీసుకుంటాం కదా. ఆ ఒక్క కార్డు మా అమ్మ పేరు మీద తీసుకుంటే అందులో ఉన్న మాటలు, భయపడకు, సిగ్గుపడకు, నీవు అవమానము తలంచకము అని యెషయా గ్రంథంలో ఉండే మాటలు 54వ అధ్యాయంలో. ఆ మాటలు వస్తే నేను బైబిల్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మా అమ్మగారు నేను మాట్లాడుతున్నాను, ఏ అమ్మ నీ కొడుకు జీవితం ఏ విధంగా ఉండేది, ఏ విధంగా దేవుడు మార్చారు, నాతో పాటు దేవుని సన్నిధికి రావచ్చు కదా అంటుంటే, మరి మా అమ్మగారు ఎవరండి? మొత్తైదు కదా. ఆమె అంటున్నారు, మరి మన చుట్టాలందరూ ఏమనుకుంటారో రా, మన బంధుప్రియులందరూ ఏమనుకుంటారో రా, నాకు భయం వేస్తుంది సాయి, సిగ్గేస్తుంది సాయి, నీతో రావాలంటే. అందరూ అంటున్నారు, మీ అబ్బాయి మతంలోకి దిగిపోయాడు కదా అంటున్నారు. అమ్మా, నేను కూడా ఒకప్పుడు మత మార్పిడి అన్నానే బాబు, కానీ ఇది మతం కాదమ్మా, బతుకుల్ని బాగు చేసే మార్గం అమ్మా అని చెప్తా ఉండగా ఆమె అంటున్నారు, నాకు భయం వేస్తుంది, సిగ్గేస్తుందంటే. అప్పుడు దేవుడి మాటలు ఏమైతే ఆమె పేరు మీద వాగ్దానం వచ్చిందో, అమ్మ ఒక్క నిమిషం ఇలాగే ఉండవని బైబిల్ ఓపెన్ చేసి వాగ్దానం చదువుతున్నాను. మా నీ హృదయంలో ఇటువంటి తలంపులతో ఈ విధంగా భయపడుతున్న విషయం అయితే నాకైతే తెలియదు. నా దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాగ్దానం మొన్న తీసుకున్నాను, నేను వినమ్మని చదివిస్తున్నాను మా అమ్మతో. ఆమెకు చదువు రాదు కాబట్టి నేనే చదువుతున్నాను. భయపడకు, సిగ్గుపడకు, నీవు అవమానము తలంచుకుము. ఈ మాటలు ఎప్పుడైతే చదివానో, ఈ మాటలు అల్లటప్ప మాటలు కాదు కదండి, ఉత్తుతు మాటల, జీవంగల మాటలు. ఆ జీవంగల మాటలు మా అమ్మ హృదయంలోనికి జీవం పోసి ఆ నిష్ఠా ద్వారా నా వెనకమాల దేవుని సన్నిధికి వచ్చేస్తూ ఉన్నారు. మా అమ్మ తర్వాత మా నాన్నగారు కూడా దేవుని సన్నిధికి వచ్చారు. అదే సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తారు అని ఋతు గ్రంథం నుంచి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నాకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే, నేను చేసేది ఏంటంటే, ఆయనలో ఎక్కడైతే సాక్ష్యం అప్పచెప్తున్నారో దేవుడు, అక్కడికి వెళ్ళి నా సాక్ష్యాన్ని పంచుకుంటూ ఆయన పని చేస్తున్నాను. ప్రతిఫలంగా అదే సంవత్సరంలో నా తల్లిదండ్రుల రక్షణ దేవుడు నాకు దయచేస్తున్నారు. ఇప్పుడు మా కుటుంబం అంతా నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇష్ట ప్రకారంగా జీవించేటంత వరకు నా జీవితం అంతా నాశనమే. కానీ తర్వాత ప్రార్థన మారిపోయిందండి. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా నా చిత్తము కాదు, నీ చిత్తానుసారంగా జీవించడం నేర్పించి ప్రభువా, అది కావాలి ఇది కావాలని నేను నా జీవితంలో అడగడం మానేశానండి. ప్రభువా నీ కొరకు ఏం చేయాలో చెప్పు ప్రభువా అన్నప్పుడు జీవంగల దేవుడు నా పాప రోగాన్ని స్వస్థపరిచారు కదా, నా శరీర రోగాన్ని కూడా ఏ విధంగా స్వస్థపరిచారంటే, అక్టోబర్ 23, 2021 బాప్తిసం పొందుకున్నానని మీ ముందు పంచుకున్నాను కదండి, విన్నారా? ఈరోజు మే 8వ తారీఖు 2025. ఆ రోజు మొదలుకొని ఈ క్షణం వరకు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగు, ఎక్స్రే ఏమీ తీపించుకోకుండా ఎంతసేపు మోకాల మీద సాక్ష్యం చెప్పేలా దేవుడు బలం ఇచ్చి మీ ముందు నిలబెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఇదే శరీర అవయవాలన్నింటినీ లోకానికి అపవిత్రమే, అక్రమకు తాకడి పెట్టి ఉన్నాను. ఉన్న కొద్ది రోజులైనా, బతికేది మనిషి కొద్ది రోజులే కాబట్టి, ఆ ఉన్న కొద్ది రోజులైనా ఆయన నామాన్ని ఈ శరీరంతో మహింపరచాలనే ఒక ఆలోచనతో ఈ విధమైన యొక్క కార్యక్రమం దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా బలము దయచేస్తే ఆ బలమున్నంత వరకు సాక్షిగా
ఆ మోకాల మీద సాక్ష్యం చెప్పుకుంటాను బాబు ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుడిని అడిగితే దేవుని కృపలో ఈ బలము అనుగ్రహిస్తూ వచ్చారు. ఇదంతా నా బలం అయితే కాదు, కానీ ఆయన ఆత్మతో మాత్రమే జరుగుతుంది ఈ కార్యం. హల్లెలూయా. ఈ యొక్క సాక్ష్యం మీ ముందుకు ఎందుకు నిలబెట్టారంటే ప్రియ దేవుని జనాంగమా, ఆయన ఎటువంటి జీవితాలైనా సరే బాగు చేయగలడు అని ఉదాహరణకి ఈ పనికిరాని జీవితాన్ని బాగు చేసి మీ ముందు నిలబెట్టారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం, దేవుని యొక్క మహాకనికరాన్ని మనం పొందుకుందాం. హల్లెలూయా. మరి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మొదటిగా కలుగు చేస్తున్నాను. నన్ను నేను నేల మట్టానికి తగ్గించుకుంటున్నాను. దేవుడు ఈ సాక్ష్యము మీ వినికుల్లో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దైవజనులు నా అన్న మనోహరానికి మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దారి తప్పినా నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. దారి తప్పినా నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఈ లోకంలో తోడు మధ్యలోనే మనల్ని విడిచిపెడుతుంది, కానీ ఆయన మన కాపాడి ఉండగా ఆయన నిత్య జీవం వరకు మనకు తోడే ఉందని వాగ్దానం చేస్తున్న దేవత దేవుడు ఆయన. మరి ఈ సమయంలో నీతో పాటు, నీలో, నీ పక్షాన, నీపై ఉండి ఆయన నీతో ముందుకు నడిపిస్తున్న దేవుడికి నేను నీతో పాటు ఉంటానని వాగ్దానంతో హృదయపూర్వకంగా ఒక తీర్మానంతో ఆయనతో దిగుతావా? ఈ బ్రతుకును సరిచేసిన దేవుడు నీ బ్రతుకును సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, హత్తుకొని జీవితాన్ని బాగు చేసే దేవుడు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక. అనంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి అయ్యా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి అయ్యా, నీవే నా మంచి కాపరివి,
దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి అయ్యా నీవే నా మంచి కాపరివి అయ్యా నీవే మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు బరువాని దేవా